This conference will now be recorded. గుడ్ మార్నింగ్ అండి. లెట్స్ స్టార్ట్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి మనకి క్లస్టరింగ్ అండి. డాకర్లో క్లస్టరింగ్ గురించి మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, సింపుల్గా స్టాండ్ అలోన్ డాకర్ అండి. అంటే ఒక సర్వర్ క్రియేట్ చేసాము, దాని లోపల మనకు కావాల్సిన డాకర్ కంటైనర్స్ రన్ చేసుకుంటున్నాము, యూస్ చేసుకుంటున్నాం. అయితే ఒక ఎంటర్ప్రైజ్ లెవెల్లో ఇది పనిచేయదు అనమాట. ఎందుకు పనిచేయదు? చాలా సింపుల్. ఆ సర్వర్ డౌన్ అయిపోయిందంటే దాంతో పాటు కంటైనర్స్ అన్ని డౌన్ అయిపోతాయి. ఓకే. సో ఇనిషియల్ గా డాకర్ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా వాడేవాళ్ళు అంటే కేవలం డెవలప్మెంట్ కోసం వాడేవాళ్ళు అనమాట. ఏమయ్యేదంటే డెవలపర్ వచ్చి తన డెవలప్మెంట్ చేసేవాడు, జావా కానీ పైథాన్ కానీ .NET కానీ చేసేవాడు. అది టెస్ట్ చేయడానికి ఏమయ్యేదంటే మీకు వర్చువలైజేషన్ లో సర్వర్లు క్రియేట్ చేసి, VMware లో సర్వర్లు క్రియేట్ చేసి, దాంట్లో ఇన్స్టాల్ చేసి, తర్వాత అది టెస్ట్ చేసి, అది అతని ల్యాప్టాప్ లో పనిచేస్తే కానీ ఇక్కడ పనిచేయదు. చాలా తలకాయ నిప్పులు ఉన్నాయి అనమాట. సో అందుకని ఏం చేశారు, డాకర్ వచ్చింది. డాకర్లో ఏం చేశారు, మన డెవలపర్ ఏం చేశారు, డెవలపర్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ ఉంటుంది కదా, డెస్క్టాప్ ల్యాప్టాప్ లో ఫస్ట్ టెస్టింగ్ జరిగిపోద్ది అనమాట. కంటైనర్స్ యూస్ చేసుకొని టెస్టింగ్ చేసేవాళ్ళు అనమాట. టెస్టింగ్ చేసుకొని ఇక్కడ సక్సెస్ఫుల్ అయిపోయినాక ఓకే పలానా అని అవసరమయ్యాయి, ఈ టైప్ ఆఫ్ మనకి జావా వర్షన్ కావాలా, ఈ టైప్ ఆఫ్ పైథాన్ వర్షన్ కావాలా అన్ని చూసుకొని నెక్స్ట్ మనకి అది ప్రొడక్షన్ పంపించేవాళ్ళు అనమాట. డెవలప్మెంట్ కోసమే వాడినప్పుడు మనం ఎందుకు ప్రొడక్షన్ కోసం వాడకూడదు అని చెప్పి ఇప్పుడు డాకర్ కంటైనర్స్ ప్రొడక్షన్ కోసం కూడా వాడుతున్నారు అనమాట. దాన్నే మనం ఏమంటామంటే సింపుల్ గా చెప్పాలంటే మైక్రో సర్వీసెస్ అంటాం. ఓకే, ఇక్కడ మీరు కానీ మైక్రో సర్వీసెస్ అనే పదం విన్నారంటే సింపుల్ గా చెప్పాలంటే దాని అర్థం ఏంటంటే మైక్రో సర్వీసెస్ లో కంటైనర్స్ ను వాడుకొని వాళ్ళు ఎన్వైరన్మెంట్ అంతా రన్ చేస్తున్నారు. ఓకే, ఇంతకు ముందు మీకు ఎలా ఉంటుందంటే, సో ఒక మామూలు మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అంటారండి. సో అది అక్కడ ఎలా చేస్తారు, మైక్రో సర్వీసెస్ మోనోలిథిక్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 సర్వర్స్ ఉంటాయి అన్నమాట, 3 లేయర్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఏ విధంగా ఫస్ట్ వచ్చి వెబ్ లేయర్ ఉంటుంది, తర్వాత అప్లికేషన్ లేయర్, తర్వాత DB లేయర్. ఓకే, సో ఇక్కడ మల్టిపుల్ వెబ్ సర్వర్స్ ఉండొచ్చు, వెబ్ సర్వర్స్, యాప్ సర్వర్స్, DB సర్వర్స్. సో కాబట్టి ఇప్పుడు కూడా చాలా మంది ఆల్మోస్ట్ లైక్ 70 to 80% ఇలాగే రన్ చేస్తున్నారండి. సపరేట్ గా సర్వర్స్ పెట్టుకుంటారు, అప్లికేషన్ సర్వర్స్, డేటాబేస్ సర్వర్స్. సో ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఈ అప్లికేషన్ సర్వర్ లో ఉందనుకోండి, మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్ లో మీ వెబ్సైట్ ఉందనుకోండి. సో ఒక ఆన్లైన్ లో ఆన్లైన్ లో మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలంటే ఏముంటుంది యాక్చువల్ గా, సో మీకు బేసిక్ గా క్యాటలాగ్ ఉండాలా. క్యాటలాగ్ అంటే ఏమేమి ఉన్నాయి మీ దగ్గర అని చెప్పి, ఆ తర్వాత ఆర్డర్ కార్ట్ ఉండాలా, ఆర్డర్ చేసిందనమాట. సో ఆ తర్వాత మీకు ఏంది మనకి డెలివరీ ఏజెంట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయండి. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఇక్కడికి వచ్చి నేను ఊబర్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అని చేస్తే, ఓకే ఓకే, సో మీరు చూసారనుకోండి, మీకు ఊబర్ వచ్చి మీకు బేసిక్ గా మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ వచ్చి మీకు ఈ విధంగా ఉంటుందని ఇక్కడ చూపించినట్లు అన్ని కూడా ఒకే దాంట్లో ఉంటాయి అనమాట. వేరే మైక్రో సర్వీసెస్ లో ఏముంటుందంటే అన్ని విడగొడతారు మీకు. సో చెప్పాలంటే ఈ విధంగా క్లయింట్ వచ్చి కనెక్ట్ మీకు ఒక్కొక్క సర్వీస్ అనమాట. అంటే ఏంటి, ఊబర్ లో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి మీరు చూసినట్లయితే కిందకు వస్తే, ఓకే మీరు చూడండి, ఇక్కడ ఇది డిఫరెంట్ సర్వీసెస్ అండి. మీరు క్లయింట్ కనెక్ట్ అవుతారు కదా, మొబైల్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. బేసిక్ కనెక్ట్ అయినప్పుడు మీకు సో ప్యాసింజర్ మేనేజ్మెంట్, బిల్లింగ్ సపరేట్ సర్వీసు, ప్యాసింజర్ మీకు కనిపించే సపరేట్గా ఉంటుంది, డ్రైవర్కి సపరేట్గా కనిపిస్తుంది. యూఐ చూడండి, 2 UIs ఉన్నాయి. ఒకటి వచ్చి ప్యాసింజర్ యూజర్ ఇంటర్ఫేస్, డ్రైవర్కి వేరే యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. తర్వాత డ్రైవర్ మేనేజ్మెంట్, పేమెంట్స్, నోటిఫికేషన్, ట్రిప్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఏంటంటే ఇంతకు ముందు అన్ని కలిపి ఒక అప్లికేషన్ సర్వర్లో ఉండే అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే మైక్రో సర్వీసెస్ ఏం చేస్తుందంటే ఒక్కొక్కటి సపరేట్ గా అంటే ఒక సెట్ ఆఫ్ కంటైనర్స్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రిప్ పూర్తి అయిపోయినాక మీకు పలానా ట్రిప్ పూర్తి అయిపోయింది, మీ చార్జెస్ ఇవి అని మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అది వచ్చి ఇక్కడ అనమాట, ఇది పంపిస్తుంది. ఆ తర్వాత మనకి ఏముంటుంది, మీరు
బిల్లింగ్ వచ్చి సపరేట్గా ఉంటుంది అనమాట, మీకు ఇన్ఫార్మ్ చేస్తుంది ఈ విధంగా. సో ఒక్కొక్క సర్వర్ లాగా పనిచేస్తుంది అనుకోండి. అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క సర్వీస్ అనమాట, దాని లోపల మల్టిపుల్ కంటైనర్స్ పనిచేస్తూ ఉంటాయి. ఇది చూడడానికి అంత ఈజీగా ఉన్న, డెవలప్మెంట్ చాలా కష్టం ఉంటుందండి, అంత ఈజీ కాదు. ప్రతి ఒక్కరికి మైక్రో సర్వీస్ అవసరం లేదు యాక్చువల్గా. ఊబర్ ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ది వర్కౌట్ కావట్లేదు కాబట్టి దీనికి వెళ్ళారు. సో ఇది అదేంటంటే మైక్రో సర్వీసెస్ ఉంది కదా అని అందరూ మార్చడానికి ట్రై చేస్తే దెబ్బతింటారు అనమాట. యాక్చువల్గా సరిగ్గా పనిచేస్తుంది అలాగే ఉండొచ్చు, ఇంకా రిక్వైర్మెంట్స్ మారినప్పుడు అంటే దీన్ని డీకప్లింగ్ అంటారండి. ఇంతకు ముందు ఏమైంది అనుకోండి, రెగ్యులర్ దాంట్లో ఇవన్నీ ఒకే దాంట్లో ఉన్నప్పుడు నేను ఒక్కదాన్ని చేంజ్ చేసినా కూడా మొత్తం రీబూట్ చేయాల్సి వచ్చేది, సర్వర్ అంతా అప్డేట్ చేసినప్పుడు. అవసరం లేదు కదా ఇప్పుడు దేనికి అదే. దానివల్ల అంటే మీ బ్లాస్ట్ రేడియస్ తగ్గిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్స్ లో నేను చేంజెస్ చేయాలి, అది చేంజెస్ చేస్తే ఏమవుతుంది, ఓన్లీ ఆ నోటిఫికేషన్స్ మాత్రం ఇంపాక్ట్ అవుద్ది, మిగతా ఏం ఇంపాక్ట్ కాదనమాట. అలా డీకపుల్ చేసి వాడుకోవచ్చు. అదే ఇంతకు ముందు ఏంది, నేను ఏ చేంజెస్ చేసినా కూడా అప్లికేషన్ సర్వర్ ని మొత్తం కూడా ప్యాకేజ్ అంతా అప్డేట్ చేయాల్సి వచ్చేది అనమాట. సో ఓన్లీ ఆ సర్వీస్ అప్డేట్ చేయడం కుదరదు కదా, అందుకని. సో ఇవన్నీ కూడా మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ రిజాల్వ్ చేస్తుంది యాక్చువల్గా. బట్ చూసుకోవాలండి, ఇది ఏంటంటే టకాన్ మన ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి లేదు, దానికి ఏంటంటే చాలా కేస్ స్టడీ చేసుకుంటారు మనకు నిజంగా అవసరమా లేదా అని చెప్పి. అయితే ప్రొడక్షన్ ఈ విధంగా రన్ అవుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ మహాభారతం అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రొడక్షన్కి వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇలా రన్ చేయాలనుకోండి, నేను ప్యాసింజర్ మేనేజ్మెంట్ ఒక కంటైనర్, బిల్లింగ్ ఒక కంటైనర్, ప్యాసింజర్ యూజ్ ఒక కంటైనర్, నోటిఫికేషన్ ఒక కంటైనర్ పెట్టుకున్నాం అనుకోండి, అంటే అన్ని కలిపి ఒకే సర్వర్లో రన్ చేసాం అనుకోండి, పరిస్థితి ఏంది, ఆ సర్వర్ డౌన్ అయిపోతే మొత్తం కూడా డౌన్ అయిపోతుంది అనమాట. కాబట్టి మనకేం కావాలా, ఏదన్నా ఒక క్లస్టర్ ఆర్కిటెక్చర్ కావాలా. క్లస్టర్ ఆర్కిటెక్చర్ అంటే ఎలాగుండాలి మీకు, ఇలా వర్కౌట్ కాదు. ఓకే, దీంతో సారీ ఇది కాదండి, ఇదేంది రెగ్యులర్ అనమాట. సో అంటే ఇంతకుముందు ఇక్కడ మీకు కనిపిస్తున్న సర్వీసెస్ ఇవన్నీ కూడా ఈ అప్లికేషన్ సర్వీస్ లో ఉండేవి, అవి అప్డేట్ చేయాల్సి వచ్చేది. సో దిస్ ఈస్ నాట్ గుడ్ ఫర్ మైక్రో సర్వీసెస్. సో క్లస్టర్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది మీకు మల్టిపుల్ డాకర్ హోస్ట్లు రన్ అవుతూ ఉంటాయి అనమాట. బై ద వే మీకు మల్టిపుల్ ఆర్కిటెక్చర్స్ ఉన్నాయండి మా క్లస్టర్ ఆర్కిటెక్చరు. సో కంటైనర్ క్లస్టర్స్ ఆర్కిటెక్చర్ లో మల్టిపుల్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ వచ్చి గూగుల్ క్యూబర్నెటీస్ అండి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే క్యూబర్నెటీస్ మీకు అదేమి కంటైనర్స్ రన్ చేయదండి. కంటైనర్ రన్ చేసేది అండర్లైన్ కింద, క్యూబర్నెటీస్ కింద ఏంటంటే డాకరే ఉండేది. అయితే క్యూబర్నెటీస్ రెస్పాన్సిబిలిటీ ఏంది, క్యూబర్నెటీస్ ఈజ్ మోర్ లైక్ ఏ మేనేజర్. ఓకే, కంపెనీలో మేనేజర్ ఉండడానికి మేనేజర్ ఏం చేస్తారు, ఓకే టాస్క్ ఏంది, ఈ టాస్క్ ఎంతమంది కావాలా, ఎన్ని టాస్క్లు వచ్చినాయి, ఏ టాస్క్ ఎవరికి ఇవ్వాలా, తర్వాత మనకి ఏదైనా ఎవరైనా లీవ్లు వెళ్ళిపోతే ఆ టాస్క్ వేరే వాళ్ళకి ఎలా ఇవ్వాలి, ఆ తర్వాత వచ్చి మనకి ఎంత రిసోర్సెస్ ఉన్నాయి యాక్చువల్ గా, ఇవన్నీ కూడా మేనేజర్ కదా. క్యూబర్నెటీస్ కూడా సేమ్ అనమాట. క్యూబర్నెటీస్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆల్రెడీ అండర్లైన్ లో మీకు డాకర్ ఇంజిన్స్ ఉంటాయి, ఐ మీన్ డాకర్ హోస్ట్లు ఉంటాయి అనమాట. దాని మీద ఓకే మనకి కంటైనర్స్ రన్ చేయాలా, దేని మీద రన్ చేయాలా, ఎన్ని రన్ చేయాలా, ఎప్పుడు రన్ చేయాలా, ఒకవేళ ఏదైనా ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలా, ఇవన్నీ ఉంటుంది అనమాట. గూగుల్ క్యూబర్నెటీస్ అనేది ఇది టాప్ లెవెల్ అండి. ఓకే, సో డాకర్ లో మంచి నాలెడ్జ్ లేకుండా క్యూబర్నెటీస్ అర్థమయ్యే పరిస్థితే లేదు. కాబట్టి కొందరు అంటుంటారు, సలహా ఇస్తుంటారు, మీరు డాకర్ ఎందుకు క్యూబర్నెటీస్ నేర్చుకోండి అని. అది ఏబిసిడీలు రాకుండా కవితో రాసినట్టు ఉంటుంది అనమాట, వర్కౌట్ కాదు. ఓకే, సో మీరు ఇది నేర్చుకున్నాక ఈ క్యూబర్నెటీస్ డాకర్ స్వామ్ బాగా అర్థమైనాక అప్పుడు క్యూబర్నెటీస్. చాలా మంది అడిగారండి దీంట్లో చెప్పండి, దీంట్లో చెప్పేయండి మీకు అని. కానీ ప్రాబ్లం ఏంటంటే క్యూబర్నెటీస్ అనేది చాలా వాస్ట్ సిలబస్ అండి. అదొక్కటే 15 to 20 days చెప్పొచ్చు, దీంట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. కానీ ఏంటంటే దానికి కమర్షియల్స్ చేంజ్ అయిపోతాయి, అది అందరికి కంఫర్టబుల్ కాదనమాట. సో నా ప్లాన్ ఏంటంటే ఇంకొక చూస్తున్నాను, ఒక కోర్స్ క్యూబర్నెటీస్ ప్లస్ మాంగోడిబి ఇవన్నీ కలిపి ఒక కోర్స్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నాను. బట్ టైం లేదండి దానికోసం. బట్ ఇన్ ఫ్యూచర్ మేబీ కమింగ్ 2 or 3 months చూస్తాను. సరే, సెకండ్ వచ్చి ఫేమస్ వచ్చి డాకర్ స్వార్మ్. సో డాకర్ స్వార్మ్ అనేది ఎవరిచ్చారంటే డాకర్ నేటివ్ సొల్యూషన్, డాకర్ నేటివ్ క్లస్టర్ సొల్యూషన్. అంటే ఏంటంటే డాకర్ ఇచ్చిందనమాట. సో ఆ థర్డ్ మీకు ఉన్నాయండి, మెసోస్ అని ఉంది, ఫోర్త్ వచ్చి ర్యాచర్ అని ఒకటి ఉంది, ఫోర్త్ చాలా ఉన్నాయి. బట్ సో ఈ రెండింటి మించి నెక్స్ట్ దానికి పోవడం అనేది కొంచెం తక్కువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ తీసుకున్నారు అనుకోండి, ఏడబ్ల్యూఎస్ లో ఏముంది మీకు ఈసీఎస్ ఉంది, ఫోర్త్ వచ్చి మెసోస్ ఉంది, ఇంకోటి దాన్ని డిసిఓఎస్ కూడా ఉంటారు అనుకోండి, ఇప్పుడు పనిచేయలేదు. ఇలా ఉన్నాయన్నమాట. బట్ సారీ, మీకు ఫస్ట్
చెప్పండి. సర్వీస్ ఫ్యాబ్రిక్ అది దీనికి కంటైనర్ దాంట్లోకి రాదండి. దానికి Azure. సంబంధం లేదండి. ఓకే. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఐడియా లేదు సర్వీస్ ఫ్యాబ్రిక్. ఓకే. కానీ నేను కంటైనర్స్ లో పనిచేశాను కాబట్టి నేను ఎప్పుడు సర్వీస్ ఫ్యాబ్రిక్ అనేది కంటైనర్స్ లో వాడలేదు కాబట్టి లేదని నేను అనుకుంటున్నాను. యా నౌ ఇక్కడికి వచ్చేసరికి మనం ఈ రోజు ఏంటంటే డాకర్ స్వామ్ చూస్తాం. రెండు చూడడానికి ఒకటే ఉంటాయండి, కానీ క్యూబర్నెటిస్ ఎందుకు వాడుతున్నారు అంటే, అమెజాన్ ఎందుకు ఎక్కువ వాడుతున్నారు అంటే ఏం ఆన్సర్ చెప్తానో అదే ఆన్సర్ చెప్తాను. ఎందుకు అంటే అమెజాన్ ఫస్ట్ వచ్చింది, ఈ మిగతా తక్కువ తర్వాత వచ్చినాయి కాబట్టి కొంచెం లేట్ అయింది, బట్ వాళ్ళ డెవలప్మెంట్ కూడా ఫాస్ట్ ఉంది. అలాగే గూగుల్ అనేది క్యూబర్నెటిస్ ఎప్పటి నుంచో వాడుతుంది, వాళ్ళు ఇంటర్నల్ గా వాడుతుంది. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఓపెన్ సోర్స్ చేశారు. సో క్యూబర్నెటిస్ అనేది మీరు మనం ఏంటంటే ఈ డాకర్స్ ఫామ్ అయిపోయినాక ఒక క్లాస్ తీసుకొని దాంట్లో ఎలా ఇన్స్టాల్ చేయాలా బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనం డీప్ గా పోకపోయినా. సో ఇదనమాట. తర్వాత అయితే డాకర్ వాళ్ళ నేటివ్ సొల్యూషన్ వచ్చారనమాట. ఏది వాడాలి అంటే డాకర్ ఫామ్ కూడా చాలా బాగుంటుందండి. అయితే క్యూబర్నెటిస్ అనేది మోర్ మెచ్యూర్ ప్రోడక్ట్ అనమాట. ఓకే, సో ఎలా చెప్పొచ్చు మీకు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమంటారు, మనం డాకర్ స్వామ్ తీసుకున్నాం అనుకోండి. డాకర్ స్వామ్ తీసుకున్నాం అంటే మనకి దీన్ని ఏమంటారు, హ్యుందాయ్ కార్ అనుకోండి, లేదా హ్యుందాయ్ కార్ కంటే కియా మోటార్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మరీ అంత కొత్తది కాదు, బట్ అయినా కియా మోటార్స్ లో కొత్త కార్ అనుకోండి. వేరే గూగుల్ క్యూబర్నెటిస్ వచ్చి మనకు వచ్చి మారుతి అనుకోండి. రెండింటికి వ్యత్యాసం ఏంటి, రెండు కార్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. కియా కూడా మనకి ఇండియా కొత్త, కానీ అదేం కొత్తది కాదండి, జపాన్ లో ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అది కూడా పాతదే బేసిక్ గా. బట్ మనకి కొత్తది, మన రోడ్స్ కొత్తది, మన ఆర్కిటెక్చర్, మన జపాన్ లో రోడ్స్ వేరే, మనకి రోడ్స్ వేరే ఉంటాయి కాబట్టి డిపెండ్స్ అనమాట. కాబట్టి సో ఇండియా వరకు మారుతి ఈజ్ ఎ మోర్ మెచ్యూర్ ప్రోడక్ట్, ఎవ్రీ వన్ అందరికి తెలుసు అనమాట. వేరే కియా ఈజ్ ఎ కొత్తది అనమాట. సో అలాగే సేమ్ ఇక్కడ కూడా డాకర్ స్వామ్ అనేది అంటే రీసెంట్ గా ఎన్నో మొన్న రాలేదండి, కొన్ని ఇయర్స్ బ్యాకే వచ్చింది. వెన్ కంపేర్ టు క్యూబర్నెటిస్ తర్వాత వచ్చింది. అందువల్ల అందరూ ఏమంటారంటే క్యూబర్నెటిస్ లో మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. డాకర్ స్వామ్ ఏంటంటే వాళ్ళు కూడా చాలా మంది వాడుతున్నారు కూడా మీకు ప్రొడక్షన్ లో, బట్ ఏంటంటే ఇంకా చిన్నగా డెవలప్ అవుతూ వస్తుంది. సో ఈ రోజు మనం ఏం చేస్తామంటే డాకర్ స్వామ్ ని మనం నేర్చుకుంటాం, ఎలా చేయొచ్చు అని. డాకర్ నేటివ్ సొల్యూషన్ చూస్తాం అనమాట. బట్ ఒకటి చెప్పగలనండి నేను, నాకు రెండు తెలుసు కాబట్టి, డాకర్ స్వామ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి, అంటే నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కానీ కూబర్నెటిస్ అనేది మీకు దాంట్లో మీరు సర్వీసెస్ అని, పాడ్స్ అని, ఆ తర్వాత డిప్లాయ్మెంట్స్ అని, కాన్ఫిగ్ మ్యాప్ అని బొచ్చుడు ఉన్నాయన్నమాట. అన్ని కూడా మీరు రాయాలా అంటే మీకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో, మోర్ కస్టమైజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఎనీవే, సో మనం ఈరోజు డాకర్ స్వామ్ గురించి మాట్లాడతాం. సో డాకర్ వేరే, డాకర్ స్వామ్ వేరే, రెండు వేరే వేరేనండి. ఓకే, డాకర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డాకర్ అనేది ఒక కంపెనీ, అది ఇచ్చేది మీకు కంటైనర్స్ రన్ చేయొచ్చు. డాకర్ స్వామ్ అనేది మీకు క్లస్టర్ అనమాట. అది ఎలా పనిచేస్తుందంటే మీకు నార్మల్ గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 డాకర్ హోస్ట్లు తీసుకున్నారనుకోండి, నేనేం చేస్తానంటే ఓకే, సో మనం డాకర్ స్వామ్కి వచ్చేసరికి నోడ్స్ అంటామండి. సో నేనేమంటాను, ఇది వచ్చి నోడ్ 1 అంటాను, నోడ్ 2 అంటాను, నోడ్ 3 అంటాను, నోడ్ 4 అంటాను, నోడ్ 5 అంటాను. మీరు చూసినట్లయితే 5 నోడ్లు ఉంటాయి అనమాట. ఏంటంటే నార్మల్ డాకర్ ఇన్స్టాల్ అయి ఉంటుంది, అంతకు మించి ఏం లేదు, దీంట్లో స్పెషాలిటీ ఏం లేదు. సో ఇప్పుడు ఏమవుద్దంటే మనం దీన్ని డాకర్ స్వార్మ్ గా కన్వర్ట్ చేయాలంటే డాకర్ స్వామ్ ని యాక్టివేట్ చేయాలన్నమాట. సో ఏదైనా ఒక సర్వర్ లో యాక్టివేట్ చేయొచ్చు, బట్ ఆల్వేస్ బెటర్ మన ఫస్ట్ సర్వర్ ని ఇక్కడ మనం ఫస్ట్ డాకర్ సర్వర్ ఇది యాక్టివేట్ చేస్తాం. నోడ్ 1 లో యాక్టివేట్ చేసినప్పుడు ఇదేమవుతుందంటే బేసిక్ గా ఫస్ట్ సర్వర్ కదా, ఈ ఫస్ట్ సర్వర్ ఏమవుతుందంటే మేనేజర్ అవుతుంది, ఇది మేనేజర్ నోడ్ అవుతుంది. ఓకే, తర్వాత మీకు యాక్టివేట్ అయిపోయినాక ఈ 4 తీసుకొచ్చి దాంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట ఆ స్వామ్ లో. అప్పుడు ఇదేమవుతాయంటే మనకి వర్కర్ నోడ్ 1, వర్కర్ నోడ్ 2, వర్కర్ నోడ్ 3, వర్కర్ నోడ్ 4, ఇలా 4 వర్కర్ నోడ్లు అవుతాయి అనమాట. ఓకే, అయితే సో ఏంటి స్పెషల్ యాక్చువల్గా అంటే మేనేజర్ నోడ్ ఏంటంటే రెస్పాన్సిబుల్ లైక్ ఏ మేనేజర్ అనమాట. అంటే ఇప్పుడు కంటైనర్స్ వచ్చినాయి, ఏది ఎక్కడ డిప్లాయ్ చేయాలని చెప్పి చూసుకుంటుంది. అంటే మేనేజర్ నోడ్ రన్ చేయదా కంటైనర్స్ అంటే అది కూడా రన్ చేస్తుందండి, బట్ మేనేజ్మెంట్ కూడా చూస్తుంది అనమాట. సరే,
సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి మేనేజర్ నోడ్లు ఎన్ని పెట్టుకోవచ్చు? మేనేజర్ నోడ్లు ఏంటంటే మీకు మేనేజర్ నోడ్ మీకు 1 లేదా 3 లేక 5 పెట్టుకోవచ్చు అండి. ఎందుకు అంటే మనకి మనకి ఇప్పుడు ఒక మేనేజర్ డౌన్ అయిపోయిందంటే ప్రాబ్లం వస్తుంది కదా, కాబట్టి 2 పెట్టుకోవద్దు. 2 పెడితే ఏమవుతుంది, మీకు క్లస్టరింగ్ ఇష్యూ వస్తుంది అనమాట. ఇప్పుడు ఆడ్ నెంబర్ పెట్టుకోవాలి. దానికి ఏంటంటే ఓటింగ్ అని ఏముంటుందండి వెబ్ బ్యాక్ ఎండ్ లో. బట్ రికమెండెడ్ ఏంటంటే మీకు మీకు క్లస్టరింగ్ ఎలా పనిచేస్తుంది బ్యాక్ ఎండ్ లో తెలిస్తే ఇది అర్థం అవుతుంది. బట్ రికమెండెడ్ ఏంటంటే ఆడ్ నెంబర్ లో మీకు మేనేజర్ ఉండాలా. సో టెస్టింగ్ పర్పసెస్కి ఏంటంటే ఒక మేనేజర్ చాలు, పోయినా నష్టం లేదు. ప్రొడక్షన్ ఏంటంటే 3 లేక 5 పెట్టుకుంటారు అనమాట, ఎందుకంటే ఒకటి పోతే ఒకటి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు నేనేమంటానంటే ఒకవేళ మీకు 5 ఉన్నాయనుకోండి, యాక్చువల్గా మీరు డాకర్ అనేబుల్ చేసినప్పుడు ఏమవుతుందంటే డాకర్ స్వాము ఇక్కడ ఒక డేటాబేస్ క్రియేట్ అవుద్దండి, ఇంటర్నల్ డేటాబేస్ అనమాట, సెక్యూర్ డేటాబేస్. దాని పేరు ఏమంటారంటే యాక్చువల్గా రాఫ్ట్ డేటాబేస్ అంటారు. దీనికి మనకి యాక్సెస్ ఉండదు. ఇదేంటంటే ఇలాంటి డేటాబేస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 మేనేజర్ నోడ్లు అనుకున్నారు అనుకోండి, టెక్నికల్ గా పెట్టుకోవచ్చు. ఒకవేళ నేనేమంటాను, ఇది కూడా మేనేజర్ నోడ్ అన్నాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఇది కూడా మేనేజర్ నోడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే దీంట్లో కూడా మీకు ఈ రాఫ్ డేటాబేస్ ఉంటుంది అనమాట, ఈ విధంగా. సో ఈ రెండు ఏంటంటే ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాయి డేటా. ఏదైనా మీరు కొత్త కంటైనర్స్ క్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మీకు కంటైనర్ డేటా వచ్చి ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఒకవేళ ఒక మొత్తం మేనేజర్ నోడ్ డౌన్ అయిపోయినా కూడా మీకు ఏంటంటే ఇంకొక నోడ్ ఉంటుంది మీకంటే, మీది క్లస్టర్ వచ్చి మేనేజ్మెంట్ డౌన్ కాదు యాక్చువల్గా. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఏమవుద్దంటే మనం డిస్కస్ చేయాల్సింది ఇక్కడ ఎలా అనేబుల్ చేయాలా. అంటే మీకేం పెద్ద పని లేదండి, ఈ ర్యాప్ డేటాబేస్ లోకి పోయి ట్రబుల్ షీట్ చేసేంత పని ఉండదు ఇక్కడ, ఎందుకంటే అది ఇంటర్నల్ డేటాబేస్. వాటి మధ్య బయట వాళ్ళకి యాక్సెస్ ఉండదు. మేనేజర్ నోట్స్ వాటి కమ్యూనికేట్ చేసుకోవడానికి. సో దీన్ని ఇంకా చెప్పంటే కోరం అని కూడా అంటారు అనమాట, క్లస్టర్ కోరం అని కూడా అంటారు. బట్ ఇంటర్నల్ గా వాటి కోసం మీరు లాగిన్ చేసి నేను అది చేస్తా ఆప్షన్ ఏం లేదు. అలా చేయాలనుకుంటే మీరు డాకర్ లో, ఇప్పుడు మనం వాడుతున్న డాకర్ వచ్చి మనం కమ్యూనిటీ ఎడిషన్ అండి, దానికి సపోర్ట్ లేదు. కానీ ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు మీరు ఎంటర్ప్రైజ్ ఎడిషన్ వాడతారు. అప్పుడు ఏంటంటే మీరు డాకర్ వాళ్ళ హెల్ప్ తీసుకొని సపోర్ట్ తీసుకొని ఏదైనా చేంజెస్ చేయాలి. మనం ఆ డేటాబేస్ ఏమైనా అటు ఇటు అన్నాం అనుకో, ఫైల్స్ డిలీట్ చేయడం, మొత్తం క్లస్టర్ ఇంపాక్ట్ అవుతుంది. సో మనం ఏం చేస్తాం ఇక్కడ, ఈ టెస్టింగ్ జరిగేటప్పుడు నేనేం చేస్తానంటే ఇలా పెడతాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీన్ని టెస్ట్ చేయాలండి. ఇది టెస్ట్ చేయాలంటే మీకు 5 సర్వర్లు కావాలంటే మీరు ఒక నోడు, దాన్ని ఏమంటారు, ఒక మేనేజర్ నోడు, ఒక వర్కర్ నోడు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే ఫస్ట్ మీకు డిప్లాయ్ చేసి చూపిస్తాను. ఎక్కడ మనకి సర్వర్ ఉంటుంది, ఒక 2 సర్వర్స్ డిప్లాయ్ చేసి ఇక్కడ నేను చూపిస్తాను. ఆ తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే నేను మీకు ప్లే విత్ డాకర్ చూపిస్తాను. ఓకే, సో నేనేమంటాను, అక్కడికి వచ్చి లాగిన్ చేస్తాను. ఎవరెవరు ఓటుకి వెళ్ళాలా ఈ క్లాస్ అయిపోయినాక? ఓట్ లేదండి, అన్ఫార్చునేట్లీ. లేదంటే వేరే వాళ్ళు వేసారా, మీకు లేదా? నేను ఇక్కడ వేద్దాం అనుకున్నా కానీ ఛాన్స్ లేదు. ఏమన్వేష్ మీరు వెళ్ళాలా? ఓకే ఫైన్, నేను వెళ్ళాలండి. ఎవరికి చెప్పండి సార్, ఏమండి మీ పార్టీ చెప్పండి సార్, వాళ్ళ కేసు వస్తుంది. నేను కేఆర్ పాల్ పార్టీ మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, ప్రజాశాలి ఎందుకు, ఒకరి మాట చెప్పాను ఇంకొకరికి బాధలు వస్తాయి, ఎందుకు ఆ బాధ? గమ్ముగా ఎవరు వచ్చినా నాకు ఒరిగేది ఏం లేదు మిడిల్ క్లాస్ కి కాబట్టి. కాకపోతే రాహుల్ గాంధీ వస్తే, చంద్రబాబు నాయుడు ఒక 2 లక్షలు, రాహుల్ గాంధీ వస్తే 2,72,000, మొత్తం కలిపి మనిషికి 2,75,000 వస్తుంది సంవత్సరానికి. ఇది బాగున్నట్టుంది డీల్, ఏదో ఉద్యోగం మనిషి ఇంట్లో కూర్చోవచ్చు. ఇస్తారా ఇవ్వాలో తెలియదు కానీ, అయితే మావాడిని స్కూల్ పంపిస్తే 15,000 ఎక్స్ట్రా ఇస్తారంట. సో కాబట్టి అదే జగన్ వస్తే ఇది ఈ డీల్ కూడా బాగానే ఉంది నాకు. మన ఇండియాని మళ్ళీ మరో వెనిజులా చేస్తారు. డిపెండ్స్. మీరు ఓటు వేయలేదు సార్? నేను పూణేలో ఉన్నానండి, నేను రెస్పాన్సిబుల్ సిటిజన్ కాదు కాబట్టి. రైట్, సో చూడండి ఆల్రెడీ డాకర్ ఇమేజ్ అది యూజ్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ అంటాను, అయితే 2 మిషన్స్ డిప్లాయ్ చేస్తాను. 2 మిషన్స్ పెడతాను.
మీరు రెండు శ్రీయర్ రెండు సబ్నెట్ లో పెడతారా? రెండు ఒకటే ఏ సబ్జెక్ట్లో పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను ఐపీఎస్ ఇవ్వకూడదు ఎందుకంటే రెండు సెలెక్ట్ చేశాను కాబట్టి. సో వేరే సబ్జెక్ట్లో పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అవైలబిలిటీ జోన్స్ అండి ఇంటర్ కనెక్ట్ అయింటాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బట్ మీరు ఏంటంటే క్లస్టర్ క్రియేట్ చేసినప్పుడు ఎలా పెట్టుకోవచ్చు అంటే రెండు సర్వర్లు వచ్చి మనకి ఈ అవైలబిలిటీ జోన్ లో రెండు వచ్చి వేరే అట్లా పెట్టుకోవచ్చు. ఒకవేళ అవైలబిలిటీ జోన్ అయినా కూడా ఇబ్బంది ఉండదు అనమాట మీకు. జస్ట్ క్యూరియస్, ఇది మల్టీ రీజన్ కూడా సపోర్ట్ చేస్తుందా, ఓన్లీ విత్ ఇన్ ద రీజన్ లోనే ఉండాలా? మల్టీ రీజన్ కూడా సపోర్ట్ చేస్తుందండి, కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే మీకు షేర్డ్ స్టోరేజ్ వాడేటప్పుడు షేర్డ్ స్టోరేజ్ మల్టీ రీజన్ సపోర్ట్ చేయదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ షేర్డ్ స్టోరేజ్ వచ్చి మనం ఏం వాడతాం, ఈఎఫ్ఎస్ వాడాం అనుకోండి, అంటే ఏడబ్ల్యూఎస్ సంబంధించినట్టు చెప్తున్నాను నేను. సో ఈవెన్ మీరు డేటా మీరు ఆన్ ప్రిమ్స్ లో కూడా మీరు చెన్నైలో పెట్టి కొన్ని ముంబైలో పెట్టాలంటే అండర్లైన్ లో స్టోరేజ్ ఉంటుంది కదా. సో అది ఇంపార్టెంట్ అవుద్ది అనమాట మీకు. అది మీరు షేర్ చేయలేరు రెండు రీజియన్స్ మధ్య, అక్కడ ఇబ్బంది. డాకర్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నాకు అవైలబిలిటీ అంటే ఈస్ట్ యుఎస్ 1 లో ఉన్న వాల్యూమ్ వెస్ట్ యుఎస్ లో కూడా ఉంటే డాకర్కి ఏం ఇబ్బంది లేదు, సపోర్ట్ చేస్తుంది. కానీ ఆ వాల్యూమ్ అవైలబుల్ కావాలంటే మీరు రిప్లికేషన్ ఉండాలన్నమాట, అది తలకానిప్పి అయిపోతుంది అందువల్ల. మీకు ఒక 5 నోడ్లు పెట్టి ప్రాక్టీస్ చేయాలా, ప్రతిసారి ఇలా చేయాలంటే కష్టం అని నాకు తెలుసు అండి. అందుకని మనం ఏంటంటే ప్లే విత్ డాకర్ మీకు చూపించాను కదా, అది వాడతాం అనమాట. బట్ మీకు ఒక బాక్స్ లో రియల్ గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి మీకు తెలియాలి కాబట్టి ఇది లాగిన్ చేద్దాం. ఓకే, డాకర్ మేనేజర్కి ఫస్ట్ లాగిన్ చేస్తాను. ఓకే, సో ఎల్లో వచ్చి నేను డాకర్ నోడ్ మేనేజర్ అనుకుంటాను. ఇది వచ్చి వర్కర్ నోడ్ అనుకుందాం. రైట్, సో మీరు చూసినట్లయితే ఎల్లో వచ్చి మనకి నోడ్ మేనేజర్ అండి, ఇది వచ్చి వర్కర్ నోడ్ అంటాను. సరే, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి నేను కమాండ్ టైప్ చేస్తాను చూడండి, డాకర్ నోడ్ ఎల్ఎస్ అంటాను. డాకర్ నోడ్ ఎల్ఎస్ అంటే బేసిక్ ఇది ఏమంటుంది, దిస్ నోడ్ ఈజ్ నాట్ ఏ స్వామ్ మేనేజర్, డాకర్ స్వామ్ ఇనిట్ అని రన్ చేయని అడుగుతుంది అనమాట. అంటే ఏంటంటే మీరు డాకర్ స్వామ్ ఇనిట్, మనం ఇంతకుముందు ఇనిట్లు ఎక్కడ వాడాం, గిట్ ఇనిట్ వాడడం గుర్తుందో, యాజ్ వెల్ as టెరాఫార్మ్ ఇనిట్ వాడినాం. సో అంటే ఇనిషియలైజ్ చేయడం అనమాట. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ మీరు చూడండి ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేస్తాను. మీరు చూసినట్లయితే ఆబ్వియస్ గా డాకర్ బ్రిడ్జ్ ఉంది చూసారా, సేమ్ దీంట్లో కూడా మీకు నేను ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేస్తే బ్రిడ్జ్ ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం స్వామ్ ఇనిట్ అన్నాక మీకు అడిషనల్ గా కొన్ని నెట్వర్క్స్ క్రియేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని టైప్ చేసి, అంటే యాజ్ యూజువల్ గా మీకు డిఫాల్ట్ గా ఉన్న బ్రిడ్జ్ హోస్ట్ నన్ను ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంకేం లేవు యాక్చువల్ గా. ఓకే, ఇదంతా ఎందుకు చూపిస్తుందంటే మనం స్వామ్ ఇనిట్ చేసినాక ఏమేమి వస్తాయని చెక్ చేయడానికి. ఇక్కడ కూడా డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ చూసారా, ఈ విధంగా ఉంటుంది అనమాట. సో రైట్, ఇప్పుడు మనం ఎనేబుల్ చేయాలంటే, సో మీరేం చేస్తారు, డాకర్ స్వామ్ ఇనిట్. యాక్చువల్గా మీకు మల్టిపుల్ ఐపీ అడ్రసెస్ ఉన్నాయనుకోండి, ఏడి
సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ నేను చూసిందంటే ఏంటంటే అండి, క్యూబర్నెటిస్ కి స్వామ్ కి తేడా, వన్ ఆఫ్ ద డిఫరెన్స్ అనమాట, మీకు ఆటో ఫిల్ అయిపోతాయి అనమాట. ఏడివి అని కొట్టి ట్యాబ్ కొడితే ఆటో ఫిల్ అయిపోతాయి. అదే మీకు క్యూబర్నెటిస్ లో ఆటో ఫిల్ కాదనమాట. అలా చెయ్యాలంటే మీకు లోపలికి వెళ్ళి అడిషనల్ గా ప్లగిన్స్ అవసరం అవుతాయి అనమాట. ఇదేంటే బై డిఫాల్ట్ గా అవుతుంది. సో అడ్వర్టైజ్ అడ్రస్ అని చెప్పి మళ్ళీ ట్యాబ్ కొడితే ఏమైనా ఐపీ అడ్రస్ కనిపిస్తుంది అనమాట. అంటే మీరు ఈ ఐపీలు ఏదైనా వాడుకోవచ్చు అనమాట. ఓకే, సో మీరు అంటే 172.17 వాడుకో, కానీ అది డాకర్ ఐపీ, అది వాడుకో 10.11 వాడతాం. అంటే మీకు ఒకవేళ మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. రైట్ నౌ నాకేంది 10.1.1 ఒక ఈథర్నెట్ 0 కదా, అది కాకుండా మల్టిపుల్ ఇంటర్ఫేస్ ఉన్నప్పుడు మీకు వాడుకోవడానికి అవసరం ఉంది. నేను అదేం చేయనండి, సింపుల్ గా డాకర్ స్వార్మ్ ఇనిట్ అంటాను. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, స్వామ్ ఇనిషియలైజ్డ్ కరెంట్ నోడ్ ఈజ్ నౌ ఏ మేనేజర్ అంటుంది అనమాట. నెక్స్ట్ ఏంది, యాడ్ ద వర్కర్ టు ది స్వామ్ రన్ ద ఫాలోయింగ్ కమాండ్. సో మీరు చూసారు అనుకోండి, ఇది నేను తీసుకెళ్ళి ఇక్కడ రన్ చేస్తే ఇది కూడా మనకి స్వామ్ లో యాడ్ అయిపోతుంది అనమాట. సరే, అది మళ్ళీ వద్దాం దానికి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, ఇప్పుడు నాక డాకర్ నోడ్ ఎల్ఎస్, ఇంతకుముందు మనకి రాలా, ఇప్పుడు చూడండి డాకర్ నోడ్ ఎల్ఎస్ అని టైప్ చేస్తే మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి ఏమేమి వస్తుంది. సో ఇక్కడ మొత్తం మీకు సో ఇంజిన్ వర్షన్ వచ్చి మీకు ఫస్ట్ ఐడి వచ్చింది అనమాట. స్టార్ ఉందంటే బేసిక్ ఏంటంటే అది ఇక్కడ చూసారా, మేనేజర్ స్టేటస్ కింద లీడర్ అని చూసారా, అంటే ఇది ఇదనమాట, వర్కింగ్ అనమాట లీడర్ అని. అండ్ మీరు డాకర్ వర్షన్ చూసారంటే 18.9.4. ఓకే, సో కాబట్టి డాకర్ నోడ్ ఎల్ఎస్ అని టైప్ చేస్తే ఏవేమి ఉన్నాయి, మేనేజర్ ది కాకుండా వర్కర్ నోడ్స్ అన్ని కూడా. అయితే వర్కర్ అని చూపిస్తుందండి, కేవలం మేనేజర్ కింద లీడర్ అని చూపిస్తుంది అంటే కరెంట్ అనమాట. అయితే మీకు మల్టిపుల్ మేనేజర్స్ యాడ్ చేశాను అనుకోండి, దీని కింద ఏం చూపిస్తుంది అంటే యాక్చువల్ గా మీకు రీచబుల్ అని ఉంటుంది అనమాట. సరే, అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఏం చేస్తా అంటే మన నెట్వర్క్ చూడాలన్నమాట. ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేసామనుకోండి, ఇప్పుడు చూడండి కొన్ని ఎక్స్ట్రా కనిపిస్తున్నాయి మీకు. ఇంతకుముందు ఏంది, మీకు ఈథర్నెట్ 0, లూప్ బ్యాక్, డాకర్ 0. ఇప్పుడు చూసారా, డాకర్ గేట్వే బ్రిడ్జ్ అని వస్తుంది అనమాట. డాకర్ గేట్వే బ్రిడ్జ్ అని వస్తుంది. సో ఇదేంటంటే మనకి డాకర్ స్వార్మ్ లోకి డేటా బయటికి వెళ్ళడానికి ఇది గేట్వే బ్రిడ్జ్ యూజ్ అవుతుంది యాక్చువల్ గా. ఓకే, సో సేమ్ ఇలాంటిదే డాకర్ 0 లాంటిదే. ఇదేంటంటే ఇది కూడా అవుట్ గోయింగ్ డేటా పంపించడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇది బై డిఫాల్ట్ గా క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని టైప్ చేశారంటే మీరు చూడండి టోటల్ గా 2 నెట్వర్క్స్ ఎక్స్ట్రా క్రియేట్ అవుతాయి. ఒకటి వచ్చి ఓవర్లే, అఫ్ కోర్స్ గేట్వే, డాకర్ గేట్వే బ్రిడ్జ్ మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి అని. అది ఇది వచ్చి లోకల్ అనమాట. లోకల్ అంటే ఆ సిస్టమ్ వరకు. ఓవర్లే అంటే డ్రైవర్ వచ్చి ఓవర్లే, ఇక్కడ చూడండి స్కోప్ వచ్చి స్వార్మ్ మనం చూడండి. అంటే అర్థం ఏంటి, ఓకే, బేసిక్ గా స్వామ్ అంటే ఏంటండి, మామూలు మాటలు అంటే డాకర్ స్వామ్ కాదు. మామూలుగా స్వార్మ్ అంటే అర్థం ఏంటంటే మీకు తేనెటీగల స్వామ్ అంటారు యాక్చువల్ గా. ఓకే, గ్రూప్ లాగా అనుకోండి. ఓకే, ఇది స్వామ్ అంటే గుంపుగా పోతారు చూసారా. మామూలుగా బీ స్వామ్ అంటారు యాక్చువల్ గా, మన తేనెటీగలు గుంపుగా వస్తాయి కదా, ఒక స్వామ్ అంటే ఇది స్వామ్ యాక్చువల్ గా. ఓకే, సో అలాగే నోడ్స్ ని మనం అన్ని కలుపుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ద స్వామ్ అనమాట. సో పేరు డాకర్, ఆ పేరు డాకర్ కి సంబంధం లేదు యాక్చువల్ గా. ఎనీవే, సో అంటే ఏంటి, ఇప్పుడు ఈ ఓవర్లే నెట్వర్క్ అంటే అర్థం ఏంటంటే, మనం ఈ పిక్చర్ లో ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ నేను డాకర్ బ్రిడ్జ్ తీసుకున్నారు అనుకోండి. ఈ బ్రిడ్జ్ అంటే అర్థం ఏంటంటే దాని స్కోప్ చూడండి, స్కోప్ వచ్చి లోకల్. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి సో ప్రతి ఒక్క దాంట్లో కూడా మీకు నేను ఈ ర్యాఫ్ డేటాబేస్ పైకి జరుపుతాను. ఇక్కడ పెట్టి దీంట్లో పేరేముంది, బ్రిడ్జ్ డాకర్ 0. ఇదే కదా డిఫాల్ట్. సో ఆబ్వియస్ గా ప్రతి ఒక్క దాంట్లో కూడా మీకు ఏమవుతుందంటే ప్రతి ఒక్క నోడ్ లో కూడా మీకు ఈ డాకర్ 0ని డిఫాల్ట్ గా క్రియేట్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా. అది దాని స్కోప్ మీరు చూసారంటే లోకల్. స్కోప్ లోకల్ అంటే అర్థం ఏంటంటే దాని వరకే అనమాట, ఆ సిస్టమ్ వరకే. కానీ ఓవర్లే అనేది అర్థం ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే VXLAN అనే కాన్సెప్ట్ ఉందండి. VXLAN అంటారు యాక్చువల్ గా, వర్చువల్ ఎక్స్టెండబుల్ ల్యాన్ అంటారు యాక్చువల్ గా. సో అది బేసిక్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్, అది వాడతారనమాట. దానివల్ల ఓవర్లే అంటే అర్థం ఏంటంటే మీకు బ్యాక్ ఎండ్ లోకి వస్తే సేమ్ అది కూడా నెట్వర్కే. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే అది మీకు ఇలా క్రియేట్ అవుతుంది అనమాట మీకు. ఓకే,
దీన్ని ఓవర్లే అంటాం. అంటే మీరు స్వామ్లో యాడ్ చేసినాక ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, సో అన్ని హోస్ట్ల మధ్య ఈ నెట్వర్క్ వచ్చి మీకు వెళ్తుంది అనమాట. దాన్ని ఓవర్లే నెట్వర్క్ అంటాను. సో అదే లోకల్ అంటే ఆ పర్టికులర్ లోకల్ దాని వరకు అనమాట. సో ఇప్పుడు ఈ విధంగా మనకి బై డిఫాల్ట్ గా క్రియేట్ అయింది. మనకు కావాలంటే ఎక్స్ట్రా కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి. డోంట్ వరీ అబౌట్ దట్. మనకి ఏ విధంగా అయితే ఇంతకుముందు నెట్వర్క్స్ ఎలా క్రియేట్ చేసుకున్నామో అలాగే ఓవర్లే నెట్వర్క్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనకు కావాలంటే చూడొచ్చు కూడా. డాకర్ నెట్వర్క్ ఇన్స్పెక్ట్ ఇంగ్రెస్ అన్నానంటే మీకు ఇది చూసారంటే చూడండి 10 డాట్ నెట్వర్క్ వాడుకుంటుంది చూడండి. ఓకే, 10 డాట్ నెట్వర్క్ మీకు మళ్ళీ నేను దాని పేరేంటి క్రియేట్ చేశాను అనుకోండి. దీని పేరేంటి మనం ఇది హోస్ట్ పేరు, యాక్చువల్లీ ఇది ఈ నెట్వర్క్ వాడుకుంటుందండి. సారీ, ఇది వాడుకుంటుంది, అది కాదు. సో ఇప్పుడు ఏం చేస్తుంది యాక్చువల్గా నేను అడిషనల్ గా దీంట్లో యాడ్ చేసే కొద్దీ అక్కడ ఇంటర్నల్ గా ఏంటంటే ఒక చూడండి కంటైనర్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది అనమాట బ్యాక్ ఎండ్ లో ఈ ఈ ఈ ఓవర్లే నెట్వర్క్ రన్ చేయడానికి. సో మీరు అడగొచ్చు అసలు ఇఫ్ కాన్ఫిగ్ అని నేను టైప్ చేసినప్పుడు మీరు చెప్పారు డాకర్ 0 ఉంది, బానే ఉంది, డాకర్ గేట్వే బ్రిడ్జ్ ఉంది, బానే ఉంది, కానీ కిందకు వస్తే ఒక వర్చువల్ ఈథర్నెట్ ఇంటర్ఫేస్ ఉంది. ఇది ఎప్పుడు వస్తుందంటే మీకు ఏదైనా ఒక కంటైనర్ రన్ అవుతుంటే ఈత్ అంటే అర్థం ఏంటంటే వర్చువల్ ఈథర్నెట్ అనమాట. ఏదైనా ఒక కంటైనర్ రన్ అవుతుంటేనే మీకు ఇది వస్తుంది. కానీ మీరు డాకర్ పిఎస్ అని రన్ చేస్తే మీకు కంటైనర్స్ ఏం రన్ కావట్లేదు. ఓకే, మరి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటే మీకు యాక్చువల్ గా ఇక్కడ మీకు ఇంగ్రెస్ ఉంది కదా, డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని టైప్ చేస్తే మీకు ఈ ఓవర్లే నెట్వర్క్ ఉంది చూసారా, బేసిక్ గా ఇది బ్యాక్ ఎండ్ లో ఒక కంటైనర్ గా రన్ అవుతుంది అనమాట. నాకు ఎలా తెలుసు చూడండి, డాకర్ నెట్వర్క్ ఇన్స్పెక్ట్ ఇంగ్రెస్ అని టైప్ చేస్తే ఇక్కడ మీకు చూడండి కాన్ఫిగ్ ఓన్లీ కంటైనర్స్ అని చెప్పి ఇంగ్రెస్ ఎస్ బాక్స్ అని రన్ అవుతుంది చూడండి. నేమ్ వచ్చి ఇంగ్రెస్ ఎండ్ పాయింట్ అని చెప్పి. సో కాబట్టి బ్యాక్ ఎండ్ లో రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, అని మీకు పని లేదు దాంతో, బట్ మీకు చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏంది మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలా, దీన్ని నోడ్ తీసుకెళ్ళి యాడ్ చేయాలా. ఏది మంది ఉంది కదా ఇక్కడికి వచ్చి నేను డాకర్ నోడ్ ఎల్ఎస్ అని టైప్ చేశాను అనుకోండి. బేసిక్ గా దిస్ ఈజ్ నాట్ ఏ స్వామ్ మేనేజర్ అని చెప్తున్నాడు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి యాడ్ చేయాలా. ఇందాక మీకు ఒక టోకెన్ చూపించాను, మళ్ళీ టోకెన్ కావాలంటే ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళాల్సి ఇట్లా వెనక్కి పోయి చెక్ చేసుకోవాల్సిన పని లేదండి. సో డాకర్ స్వామ్ అని ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే మీరు యాడ్ అవ్వాలన్నా బయటకు వెళ్ళిపోవాలన్నా స్వామ్లో ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అనమాట. సో నేనేం చేస్తాను, సో మీకు ఇక్కడికి వచ్చి డాకర్ స్వామ్ అని చెప్పి జాయిన్ టోకెన్ అంటే అడుగుతుంది అనమాట, మేనేజర్ గా లేకపోతే వర్కర్ కా అని. ఇక్కడ నాకేం కావాలో వర్కర్కి కావాలా. ఎంటర్ కొడితే మళ్ళీ వస్తుంది మీ టోకెన్, అది కాపీ చేయండి. కాపీ చేసి ఇప్పుడు నేను డాకర్ నోడ్ ఎల్ఎస్ అంటే స్టిల్ మీకేంది ఒకటే కనిపిస్తుంది అండి, ఒకటే కనిపిస్తుంది. ఓకే, సో నేనేం చేస్తాను, ఇక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్ళి అది పేస్ట్ చేసి ఎంటర్ కొడతాను. సో మీకేమొస్తుంది, దిస్ నోడ్ జాయింట్ ఏ స్వామ్ యాజ్ ఎ వర్కర్. సో కానీ ఇక్కడ మీరు ఇట్లా వచ్చారనుకోండి, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి ఇలా కాదనమాట. ఇలాంటి కమాండ్స్ అన్ని కూడా మీకు స్వామ్ మేనేజర్లో చేయాలి, అంటే ఇక్కడ చేయాలన్నమాట. సో నేను డాకర్ అని టైప్ చేసి ఎంటర్ కొడితే మీకు మల్టిపుల్ కమాండ్స్ వస్తాయండి. ఇక్కడ వచ్చి మీరు చూసి ఇది వచ్చి నార్మల్గా డాకర్ కమాండ్స్ అనమాట. పైకి వెళ్తే మీకు మేనేజ్మెంట్ కమాండ్స్ చాలా వరకు స్వామ్కి సంబంధించి ఉంటాయి అనమాట. స్వామ్ ఉండాలి యాక్చువల్గా, నోడ్ కానీ నోడ్ రిలేటెడ్ ఈ సర్వీస్ అనేది కూడా ఇది అన్ని కూడా కొన్ని కమాండ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఏంటంటే కొన్ని స్వామ్కి రిలేటెడ్ కూడా ఉంటాయి అన్నమాట, ఇక్కడ ఉంటాయి. సరే, మళ్ళీ మనం ఏం చేద్దాం, డాకర్ నోడ్ ఎల్ఎస్ అని టైప్ చేశాను అనుకోండి. మీరు చూసినట్లయితే చూడండి మనకేముంది ఇక్కడ, ఫస్ట్ వచ్చి నాకు ఏది 57 అంటే ఈ సర్వర్ వచ్చి మనకి లీడర్ అనమాట. తర్వాత ఇంకోటి యాడ్ చేశాం కదా, ఇది వచ్చి ఈ విధంగా ఉందన్నమాట. ఏది మనకి వర్కర్ నోడ్ లో ఉంది. అయితే అంటే ఇక్కడ మేనేజర్ స్టేటస్ కింద ఏమీ లేదనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఎ వర్కర్. ఓకే, మరి నేను దీన్ని మేనేజర్గా చెయ్యొచ్చా, ఆప్షన్ ఉందా అంటే చెయ్యొచ్చండి. చూడండి, డాకర్ స్వార్మ్ ప్రమోట్ సారీ నోడ్ అండి, ఐఎమ్ సారీ డాకర్ నోడ్ కదా, నోడ్ ప్రమోట్ అని టైప్ చేశారు అనుకోండి. నోడ్ పేరు ఏంటి, సో ఫస్ట్ నోడ్ ఎల్ఎస్ అని టైప్ చేస్తాను. ఓకే,
సో డాకర్ నోడ్ ప్రమోట్ అని చెప్పి ఇది కదా, ఇది హోస్ట్ నేమ్, ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టాను అనుకోండి. సో నోడ్ ప్రమోటెడ్ టు ఏ మేనేజర్ ఇన్ ద స్వామ్ అని వచ్చింది అనమాట. సో డాకర్ నోడ్ ఎల్ఎస్ అని టైప్ చేస్తే మీరు చూడండి రీచబుల్ అని వచ్చింది చూసారా. అంటే ఇది కూడా మేనేజరే, కాకపోతే ఇది లీడర్ అనమాట. ఇది ఏంటంటే సెకండరీ లాగా పనిచేస్తుంది. ఒకవేళ మీరు వద్దు నాకు మేనేజర్గా వద్దు, ఒక మేనేజర్ చాలు, నాకు 2 అవసరం లేదు అనుకున్నారు, 2 పెట్టకూడదు, పెడితే 1, 3, 5 పెట్టాలి. సో నేనేం చేస్తాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి డిమోట్ అన్నాను అనుకోండి. సో డిమోటెడ్ ఇన్ ద స్వామ్. సో మళ్ళీ డాకర్ నోడ్ ఎల్ఎస్ అని టైప్ చేశారంటే మీకు మళ్ళీ కూడా బ్యాక్ టు వర్కర్ నోడ్ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఏంటంటే నోట్స్ యాడ్ చేసుకోవచ్చు, మేనేజర్గా ప్రమోట్ చేయొచ్చు, డిమోట్ చేయొచ్చు. ఒకవేళ కంప్లీట్గా మీరు క్లస్టర్లోంచి తీసేయాలనుకోండి, నేనేం చేయొచ్చు, యాక్చువల్గా ఇక్కడ నుంచి రన్ చేయొచ్చు. ఫస్ట్ ఏం చేయాలా, ఇక్కడికి వచ్చి నేను డాకర్ స్వామ్ కింద లీవ్ అని చూడండి, లీవ్ వెళ్ళి మీరు ఏం చేయొచ్చు, నోడ్ లెఫ్ట్ ద స్వామ్ అని వస్తుంది. అంటే నేను దీని నుంచి బయటకు వచ్చేసాను. ఇక్కడికి వచ్చి డాకర్ నోడ్ ఎల్ఎస్ అని టైప్ చేశారు అనుకోండి, కాసేపట్లో మీకు ఏం రావాలి చూసారా, ఇక్కడ స్టేటస్ అని చూసారా, స్టేటస్ వచ్చి మీకు డౌన్ అని వస్తుంది చూసారా, అంటే ఇది లేదు అని చెప్పి. తర్వాత మనం ఏం చేయొచ్చు, డాకర్ నోడ్ ఆర్ఎం అని చెప్పి ఇది తీసేసాను అనుకోండి, అంతే అయిపోయింది అనమాట. ఈ విధంగా మీకు కావాల్సి యాడ్ చేసుకోవచ్చు, స్వామ్లో తీసేయచ్చు, మేనేజర్గా ప్రమోట్ చేయొచ్చు, లేదా డిమోట్ కూడా చేయొచ్చు. ఎందుకు చెప్తున్నారంటే ఒకవేళ ఎవరైనా టక్కన అడిగాను అనుకోండి మీరు ఎలా ప్రమోట్ చేయాలని కూడా దానికోసం చెప్తున్నాను అనమాట. ఒక డౌట్ బ్రదర్, ఇప్పుడు ఇందాక యూజువల్గా మీరు లాస్ట్ క్లాస్ కపుల్ ఆఫ్ క్లాస్ బ్యాక్ చెప్పినప్పుడు డాకర్ యూజువల్లీ ఐపీ అడ్రస్తో పోదు, కంటైనర్ ఐడీస్తో పోతుంది అన్నారు కదా. సో ఇప్పుడు మనం అంటారండి, ఓకే, ఇప్పుడు మరి ఐపీ అడ్రస్ పెట్టి మనం యాడ్ చేసాం కదా, కంటైనర్ ఐడి అట్లా యూజ్ చేయలేమా? ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డాకర్ హోస్ట్కి కంటైనర్కి వ్యత్యాసం అండి. సో నేనేం చేస్తున్నాను, డాకర్ హోస్ట్లో యాడ్ చేస్తున్నాను. నేను చెప్పాను డాకర్ అనేది మనం ఐపీలతో డీల్ చేయమని చెప్పాను. అయితే ఏ ఐపీలు అంటే కంటైనర్ ఐపీస్తో డీల్ చేయమని చెప్పాను, హోస్ట్ ఐపీలు కాదు. సో అది కూడా ఎందుకు చెప్పాను, కంటైనర్స్ అనేవి మీకు స్టాప్ అయిపోతుంటాయి, రీస్టార్ట్ అవుతుంటాయి, డిలీట్ అవుతాయి, చాలా డైనామిక్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా, అందువల్ల ఆ ఐపీల గురించి మనం పట్టించుకోము. ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ చేస్తాం, డిలీట్ చేస్తాం ఏవి, సిస్టమ్ ఐపీస్ కదా, మెయిన్ డాకర్ హోస్ట్ ఐపీలు, అవి ఐపీలతోనే పనిచేస్తాయి కదా, అందుకని. ఓకే, వై ఐపీస్ ఎందుకు, ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ తీసుకోవచ్చు కదా, చేసుకోవచ్చు అండి, డెఫినెట్గా చేయొచ్చు. నేను ఐపీ కూడా చేయట్లేదు కదా, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, అసలు నేను ఎక్కడ వాడానండి ఐపీలు. నేను ఇక్కడికి వెళ్ళాను, డైరెక్ట్గా వెళ్ళాను, ఐపీ ఇక్కడ ఇచ్చాను, ఇక్కడికి వచ్చి మీకు రీచ్ అవుతున్నప్పుడు మీరు రీచ్ అవ్వచ్చు, మీ ఇక్కడికి వచ్చి ఇది తీసేసి. కానీ మీరు చూసారంటే జాయిన్ అయినప్పుడు అదేంటంటే డాకర్ స్వామ్ జాయిన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఐపీ బేస్లో ఇస్తుంది అనమాట కనెక్ట్ అవ్వడానికి ఆ పలానా సాకెట్. ఎందుకు, ఈ పొరపాటుని వేరే వాళ్ళు ఎవరైనా వాడినా కూడా రేపు డిఎన్ఎస్లో ఇష్యూస్ వచ్చినా కూడా మీకు ఇబ్బంది రాకుండా. సో కాబట్టి జాయిన్ అయినప్పుడు ఇదే వాడుకోవాలి. సో లేదు మీరు పేరు వాడుకుంటే మీకు పక్కాగా డిఎన్ఎస్ ఉంది అనుకోండి, ఖచ్చితంగా వాడుకోండి, ఎవరు కాదన్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు రిజాల్వ్ అయితే 2377 కదా. సో ఇక్కడికి వచ్చి మేనేజర్ కదా ఇలా ఇవ్వండి, లోకల్గా రిజాల్వ్ అవుతుంది కదా, లోకల్గా ఇది ఇట్లా ఇవ్వండి. అంటే ద ప్రాబ్లం ఏంటంటే డిపెండెన్సీ ఉంటుంది అనమాట మీకు, అది ఇబ్బంది యాక్చువల్గా. ఓకేనా, 77. ఓకే, సో మీకు ఐపీ డిపెండెన్సీ ఉంటుంది. ఇప్పుడు డాకర్ రిజాల్వ్ చేయలేకపోతుంది అనుకోండి ఐపీని, ఏదన్నా చూసారా అయిందా, ఐపీ కూడా చేసుకోవచ్చు, ఎవరైనా ఇబ్బంది పట్ల. కానీ మీరు ఒక డిఎన్ఎస్ మీద డిపెండెన్సీ పెడుతున్నారు, పొరపాటున డిఎన్ఎస్ అటు ఇటు అయితే రీచ్ అవ్వడం కష్టం కదా, అంతకు మించి ఏం లేదు. ఓకేనా, సో మీరు చూసారంటే యాడ్ అయించుకోండి, అదే హోస్ట్ నేమ్తో యాడ్ అయింది. కాబట్టి డాకర్ హోస్ట్ లెవెల్లో వచ్చేసరికి మీరు ఏదైనా వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ కంటైనర్స్కి వచ్చేసరికి మనం ఐపీ మీద ఎప్పుడు చేయము, సర్వీసెస్ బేస్డ్ మీద చేస్తాము. సరే, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వచ్చి మనకి ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాక్చువల్గా ఇంకో క్వశ్చన్, ఇది ఇప్పుడు మనం డాకర్ హోస్ట్ ఉంది, హోస్ట్ లో డిఫరెంట్ కంటైనర్స్ వేస్తాం కదా,
డిఫరెంట్ కంటైనర్స్ వచ్చినప్పుడు ఈ డిఫరెంట్ కంటైనర్స్ కి డిఫరెంట్ ఐపీ అడ్రసెస్ ఉంటాయా? ఆబ్వియస్గా డిఫరెంట్గా ఐపీ అడ్రస్ ఉంటాయండి, డెఫినెట్గా ఉంటాయి. ఒకే సో మీరు మనం వినండి, లాజికల్ గా ఆలోచించండి. ఒకే కంటైనర్ కి సారీ మల్టిపుల్ కంటైనర్స్ కి ఒకే ఐపీ అడ్రస్ వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు కంటైనర్స్ కూడా విఎమ్స్ లాగేగా, ఎట్లా కాదనుకున్నా కూడా మేబీ కరెక్ట్. ఎగ్జాక్ట్ విఎమ్స్ అయిపోతే అది కూడా విఎంసే. సో ఎందుకంటే అది ఐపీ ఉంది కాబట్టి అటువంటిప్పుడు మీకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా, అన్నెసరీగా మీకు నెట్వర్క్ డౌన్ అవుతుంది. ఎందుకంటే రెండు కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు అన్నెసరీగా లూప్స్ అవుతాయి కాబట్టి లాజికల్ గా చూసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండు కంటైనర్స్ కి సేమ్ ఐపీ ఉండకూడదు. ఓకే. నా క్వశ్చన్ ఏంటంటే ఈ ఐపీలో ఈ సైడర్ బ్లాక్ ఉంది కదా, మామూలుగా అదే విత్ ఇన్ ద సైడర్ బ్లాక్ లోనే రన్ అవుతుందా అది, లేకపోతే డిఫరెంట్ అది ఎలకేషన్ ఆఫ్ ద ఐపీ అడ్రసెస్ అది బై డిఫాల్ట్ గా కంటైనర్ హోస్ట్ తీసుకుంటుందా? మళ్ళీ మీరు లాజికల్ గా ఆలోచించాలండి. ఇప్పుడు కంటైనర్ క్రియేట్ చేసేటప్పుడు మీరు కంపల్సరీ నెట్వర్క్ ఇస్తారా? నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఇవ్వకుండా రన్ కాదుగా. ఇప్పుడు మీరు కంటైనర్ రన్ చేసి ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్ లో రన్ అవుతుంది, ఇది డాకర్ 0లో, లేదా ఒక నెట్వర్క్ ఇస్తాం మనం, అవునా? కాబట్టి ఆబ్వియస్ గా ఆ నెట్వర్క్ బౌండరీలో అంతవరకే పనిచేస్తుంది కదా. కాబట్టి ఆ నెట్వర్క్ మీరు నేను మల్టిపుల్ నెట్వర్క్స్ క్రియేట్ చేశాను, ఎన్జినిక్స్ 1, 2 నిన్నటి క్లాస్లో యాక్చువల్గా. సో మొన్నటి క్లాస్లో క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏమైంది, మనం డాకర్ రన్ -rm-IT అనేసి నేను క్రియేట్ చేసేటప్పుడు నేను -network అని ఇవ్వలేదు అనుకోండి, డిఫాల్ట్ నెట్వర్క్ వెళ్ళిపోతుంది. డిఫాల్ట్ నెట్వర్క్ లో మీకు డాకర్ నెట్వర్క్ LS అని టైప్ చేస్తారు, మీకు ఏముంది దీంట్లో దీనికి ఏ ఐపీ అడ్రస్ ఉంటే ఆ ఐపీ అడ్రస్ అసైన్ అవుతుంది. అలా కాకుండా హైఫన్ నెట్వర్క్ ఇచ్చారనుకోండి, ఆబ్వియస్గా ఆ నెట్వర్క్ మీరు ఏం ఐపీ క్రియేట్ చేస్తుంటే ఆ రేంజ్ లో ఒక ఐపీ తీసుకుంటుంది. కాబట్టి ఒక కంటైనర్ నా ఇష్టం వచ్చిన ఐపీ తీసుకునే ఆప్షన్ దానికి లేదండి. అలా ఇస్తే ఇంకేం లేదు, మొత్తం సొల్యూషన్ పోయినట్టే. కాబట్టి అది ఏ నెట్వర్క్ లో ఉందో ఆ బౌండరీలో నుంచి మీరు ఐపీ తీసుకుంటుంది. కావాలనుకుంటే నేను యాక్చువల్గా ఐపీ మీద ఎంఫసైజ్ చేయొద్దని చెప్తున్నాను, ఎందుకంటే వర్కౌట్ కాదు కాబట్టి. బట్ కాదు, నేను ఐపీ ఇచ్చుకుంటాను, నాకు ఒక స్పెసిఫిక్ ఐపీ నేను కంటైనర్ కి ఇస్తాను అనుకుంటే అలా కూడా ఇచ్చుకోవచ్చు. -IP అని చెప్పి అది కూడా ఇవ్వచ్చు అండి. దట్ ఈస్ ఆల్సో పాసిబిలిటీ ఉంది. ఓకే. సో మనం ఒక ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ని బ్లాక్ చేసుకుని దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎలాస్టిక్ ఐపీ అనేది డాకర్ హోస్ట్ కండి, కంటైనర్స్ కి ఎలా వస్తుంది లోపల? డాకర్ హోస్ట్ కి ఎస్, కంటైనర్స్ లోపల రాదు కదా. కంటైనర్స్కి వచ్చి మీరు క్రియేట్ చేసే ప్రైవేట్ ఐపీలోంచి వస్తుంది. అందుకే కదా ఇప్పుడు ఎలాస్టిక్ ఐపీ అసైన్ చేసుకునే ఛాన్స్ ఉంటే ఈ పోర్ట్ పబ్లిషింగ్ -P పబ్లిష్ ఎందుకండి, ఈ బాధలన్నీ ఎందుకండి? బేసిక్గా కాదు కదా. రైట్ నా సరే, నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు దాకా మనం డాకర్ రన్ మనం క్రియేట్ చేసామండి, కానీ స్వార్మ్ లోకి వచ్చేసరికి బేసిక్గా మనం ఏం చేస్తామంటే మనకి వీ విల్ కాల్ ఇట్ సర్వీస్ అండి. సో ఒక ప్రాబ్లం ఏంటంటే, సరే మీరు డాకర్ రన్ చేశారు అనుకోండి, నేనేమంటాను డాకర్ రన్ -IT సారీ -rm రన్ చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు, -IT. సో ఏం చేస్తాను -P -P 8000:80 అంటాను. 8000:80 అని చెప్పి ఎన్జినిక్స్ లేటెస్ట్ అన్నాను అనుకోండి. లేటెస్ట్ బెస్ట్ ఏంటంటే D18 ఇస్తాను, తర్వాత లాగిన్ చేయడానికి ఈజీ ఉంటుంది నాకు. ఎన్జినిక్స్ లేటెస్ట్ అని అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, మీకు డౌన్లోడ్ అయ్యి రన్ అవ్వాలన్నమాట. సో నేను డాకర్ PS అన్నాను అనుకోండి, మీకు కంటైనర్ రన్ అవుతుంది, బ్రహ్మాండం, ఇబ్బంది ఏం లేదు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది కంటైనరు దేనికి కనెక్ట్ అయింది నాకు ఎలా తెలుసు? డాకర్ ఇన్స్పెక్ట్ ఇట్లా ఇచ్చాను అనుకోండి, దాన్ని చూసారు అనుకోండి, ఇది దేనికి కనెక్ట్ అయింది? 172 నెట్వర్క్ అంటే బ్రిడ్జ్ నెట్వర్క్ కనెక్ట్ అయింది. చూడండి, బ్రిడ్జ్ నెట్వర్క్ కనెక్ట్ అయ్యి, సో బ్రిడ్జ్ నెట్వర్క్ నేను మీకు ఏం చెప్పాను ఈ పిక్చర్లో, ఇది వచ్చి మీకు ఏం చెప్పాను, లోకల్ అని చెప్పాను, డాకర్ 0 లోకల్ అని చెప్పాను. అందువల్ల ఏమవుతుంది మీకు అంటే, మీ కంటైనర్ లోకల్ గా దీనికి కనెక్ట్ అయింది. అంటే ఏంటి, నాకు ఓవర్లే కనెక్ట్ అవ్వాలా, వేరే నెట్వర్క్ కనెక్ట్. దీంతో ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ ఈ మేనేజర్ నోడ్ ఆర్ ఈ నోడ్ డౌన్ అయిపోయిందంటే నా కంటైనర్ పోతుంది. ఒకవేళ కంటైనర్ డౌన్ అయిపోయినా కూడా ఒకే కంటైనర్ పనిచేస్తుంది కాబట్టి నా వెబ్సైట్ కూడా డౌన్ అయిపోతుంది. కాబట్టి నాకు ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే రెండు ప్రాబ్లమ్స్ అని చెప్పను, ఛాలెంజెస్ అని చెప్తాను. రెండు ఉన్నాయి. ఒకటేంది, ఒకవేళ నోడ్ డౌన్ అయిపోయినా నాకు నా వెబ్సైట్ రన్ అవ్వాలి. రెండోది, ఒకవేళ నోడ్ ఉన్నా కూడా నా కంటైనర్ డౌన్ అయిపోయినా కూడా నాకేం కావాలి,
నాకు నా వెబ్సైట్ రన్ అవ్వాలి. అప్పుడు ఎలా ఒకటే ఆప్షన్ అనమాట. ఏంది, మీకు మీ కంటైనర్లో ఇలా మల్టిపుల్ హోస్ట్లో రన్ అవుతూ ఉండాల. ఇలా మల్టిపుల్ హోస్ట్లో రన్ అవుతూ ఉండాల. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఒకవేళ మొత్తం సర్వర్ పోయినా మీకు 4 ఉన్నాయి, ఒకవేళ కంటైనర్ ఫెయిల్ అయిపోయినా 4 ఉన్నాయి. కానీ ఈ 4 కూడా సింక్లో ఉండాలి. ఓకేనా, అప్పుడు మీకు ఓవర్లే నెట్వర్క్ వాడుకుంటుంది అనమాట యాక్చువల్గా. సో ఇదంతా పాసిబిలిటీ ఎప్పుడు మీరు ఓవర్లే నెట్వర్క్ వాడుకోవాలనుకుంటేనే ఇది పాసిబిలిటీ, మామూలుగా అయితే మీకు వర్కౌట్ కాదు. ఓకే, సో సరే మీరు అదేం సార్ మీరు డాకర్ నెట్వర్క్ క్రియేట్ అయిన ఓవర్లే హైఫన్ నెట్వర్క్ అని క్రియేట్ ఓవర్లే నెట్వర్క్ వాడు, అది కరెక్టే. కానీ ప్రాబ్లం ఏంటంటే, నా ప్రాబ్లం ఇది, ఇక్కడ నేను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కంటైనర్ రన్ చేస్తున్నాను అనుకోండి ఈ విధంగా. ఈ 5 కలిపి ఒక గ్రూప్ గా నేను ఎలా పనిచేయించాలా, ఈ 5 కలిపి ఒక గ్రూప్ గా పనిచేయాలా. అలా గ్రూప్ గా పనిచేయాలంటే మనం సర్వీస్ క్రియేట్ చేయాలి. ఇక్కడలాగా వాడితే ఇట్లాగా ఒక సర్వర్ ఒక కంటైనర్ ఇండివిజువల్ గా క్రియేట్ చేస్తే మీకు పనికిరాదు. సో అలా ఒక గ్రూప్ ఆఫ్ కంటైనర్స్ ని మనం మల్టిపుల్ హోస్ట్ లో పెట్టడాన్ని మనం ఏమంటామంటే, ఏ విధంగా చేయొచ్చు అంటే, ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ సర్వీస్. ఆ సర్వీస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సరే, దానికంటే ముందు ఏంటంటే, ఇప్పుడు ప్లే విత్ డాకర్ ఎందుకంటే ఇప్పుడు 2 మెషిన్లు ఉన్నాయి, కానీ మనం బాగా ప్రాక్టీస్ చేయాలంటే 5 మెషిన్లు కావాలండి బాగా అనమాట. అట్లీస్ట్ 3 సరిపోతుంది. అయినా కూడా మీరు చేయాలనుకోండి మీకు కాస్ట్ వస్తుంది కదా. ఇక్కడ మనం 2 సర్వర్లు పెట్టి మేనేజ్ చేస్తేనే, బట్ 5 సర్వర్లు పెడితే టైం, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం వేస్ట్. నెక్స్ట్ ఏంటంటే మీకు దానికి బిల్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అలా కాకుండా ఈజీ మెథడ్ ఇంకోటి ఏంటంటే, ఆఫీస్లో మీకు ఆ కన్సోల్ ఓపెన్ కాకపోవచ్చు కూడా. అందుకని నేను ఏం చేస్తాను, మీకు ప్లే విత్ డాకర్కి వెళ్తాను ఇక్కడ యాక్చువల్గా. ఓకే, ప్లే విత్ డాకర్ ఇస్ వెరీ నైస్ టూల్ అండి. చాలా టూల్స్ ఉన్నాయి, మనకు వాడుకోవడం తెలియాలా. సో సేమ్ ఇప్పుడు వీళ్ళలాగే అనమాట. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనిపించింది అనుకోండి, ఫస్ట్ పని ఏం చేస్తారంటే, ట్రైనర్ ఎవరు ఉన్నారు, ఫస్ట్ క్వశ్చన్ ఇదే, ఎవరు ట్రైనర్ ఉన్నారు. అలా కాకుండా చాలా తక్కువ మంది వాళ్ళు వెరిఫై, మనకు ఆల్రెడీ ఏం రిసోర్సెస్ ఉన్నాయి మన దగ్గర, మనం ఎంతవరకు చదవచ్చు, మనం చదవలేని దాన్ని మనకు అర్థం కాలేని ఎలా వెళ్ళొచ్చు. అలా ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళు, నేను చూసిన నా ఫ్రెండ్స్ లో కానీ నా సర్కిల్లో కానీ, దే ఆర్ ఇన్ గుడ్ పొజిషన్ అండి. స్టార్టింగ్ అనుకోగానే యూట్యూబ్ ఉంది, యుడమీ చాలా ఉన్నాయి. అయితే యుడమీ అనేది అందరికీ సరిపోదండి. యుడమీ అనేది కొంచెం ఎక్స్పీరియన్స్ పీపుల్కి వర్కౌట్ అవుద్ది. మీరు టక్కని తీసుకొని ట్రై చేసినా కూడా కొన్నిసార్లు అర్థం కాదు. దాని ప్రాబ్లమ్స్ ఏం చూశానంటే, మీకు డౌట్ క్లారిఫికేషన్ కష్టంగా ఉంటుంది యుడమీలో, అదే నేను అబ్జర్వ్ చేసింది. ఎనీవే, మీరు లాగిన్ చేసి స్టార్ట్ చేసినాక మీకు ఈ విధంగా వస్తుందండి. 4 hours సెషన్ ఉంటుంది అనమాట. మీరు 4 hours లో మీరు ఏం చేయొచ్చు, మీరు తర్వాత క్లోజ్ చేసినా పోయేదేం లేదు. అయితే మీరు 5 ఇన్స్టెన్సెస్ దాకా యాడ్ చేయొచ్చు ఈ విధంగా. సో వీళ్ళు వెనక డాకర్ డిఐడి అంటారు, డాకర్ వాడతారు. ఎనివే మీకు డీటెయిల్స్ అంత అవసరం లేదు. మీరు చూసారనుకోండి, నేను 5 EC2 సర్వర్స్ లాగా అనుకోండి, సింపుల్ గా చెప్పాలంటే. ఫస్ట్ ఇది వచ్చి 192.168.13 వచ్చి, ఇది ఒక్కటే కొంచెం నోడ్ 1 అనమాట. వీళ్ళు 9, 10, 11, 12, 13 అని ఇచ్చి నోడ్ 1, 2, 3, 4, 5 ఇస్తే బాగుండేది. కానీ మీరు చూసారు కూడా హైయెస్ట్ నెంబర్ వచ్చి మీకు నోడ్ 1 వస్తుంది అనమాట. ఇక్కడ చూసారా, నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3, నోడ్ 4, నోడ్ 5. ఓకే, సరే, నాకేం కావాలంటే, నేను ఇక్కడ ఒక మేనేజర్ క్రియేట్ చేయాలా. మేనేజర్ క్రియేట్ చేసి దాని లోపల మిగతా వర్కర్ నోట్స్ యాడ్ చేయాలా. సో దానికి ఫస్ట్ ఏం చేస్తానంటే, మీరు కొన్ని కమాండ్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ దాన్ని రీనేమ్ చేయడం కుదరదా? దాన్ని రీనేమ్ చేసి నోడ్ 1 ని మనకు కావాలి. నేను ట్రై చేయలేదండి, మీరు ట్రై చేయండి, వస్తే ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. బేసిక్ గానే టెస్ట్ అవసరం ఏం చెప్పండి నాకు. నేను ఈ పక్కన దీనికి వాల్యూ ఇవ్వను కదా, అంటే ఈ ఐపీఎల్కి వాల్యూ ఇవ్వను. నాకు కావాల్సిన పేర్లు ఒకటే, ఆ పేర్లు ఆల్రెడీ పైన ఇక్కడ కనిపిస్తున్నాయి నాకు. సో ఎందుకు చెప్పండి, పోయి ఇప్పుడు నోట్ ని రీనేమ్ చేసి, ఎందుకంటే అది హోస్ట్ నేమ్ లాగా ఉంది ఇంటర్నల్ గా. సో అది రీనేమ్ కావట్లేదు, ఎందుకు ఆ బాధ అంతా. దాని బదులు ఇంకో దేనికైనా వాడుకోవచ్చు ఆ టైంని. ఎనీవే, సో మీరు చూడండి, ఆల్ట్ ఎంటర్ అండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడికి వెళ్ళి మీరు ఆల్ట్ నొక్కి ఎంటర్ కొట్టారంటే స్క్రీన్ పెద్ద అవుతుంది అనమాట. మళ్ళీ ఆల్ట్ ఎంటర్ కొడితే స్క్రీన్ చిన్నది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో రాస్తాను, టాగిల్ స్క్రీన్ వచ్చి ఆల్ట్ ప్లస్ ఎంటర్. టాగిల్ స్క్రీన్ కాకుండా మ్యాక్స్ అండ్ మిన్ స్క్రీన్ పెడతాను. మళ్ళీ ఇంకోటి వస్తాను, టాగిల్ స్క్రీన్ అంటే మ్యాక్స్ అండ్ మినిమైజ్ స్క్రీన్
ఆల్ట్ ఎంటర్. అలాగే కాపీ టెక్స్ట్ వచ్చి మీకు సిఆర్టిఎల్ ప్లస్ ఇన్సర్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత పేస్ట్ వచ్చి సిఆర్టిఎల్ ప్లస్ షిఫ్ట్ అనమాట. ఓకే, ఎందుకంటే నేను మీకు స్క్రీన్లో చూపించడం కుదరదు కాబట్టి టైప్ చేస్తున్నాను ఇక్కడ, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి. సరే, సో ఆల్ట్ ఎంటర్ అంటాను. సో ఇక్కడికి వచ్చి డాకర్ స్వామ్ ఇనిట్ అని చెప్పి ఇక్కడ మల్టిపుల్ ఐపీలు ఉంటాయండి. సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేస్తాను. సో కొన్ని మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ, 192 ఒకటి, తర్వాత 172 ఒకటి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ నాకు మీకు చూపించినట్టు అడ్వర్టైజ్మెంట్ వాడతాను. సో డాకర్ ఇనిట్ -AD అని టైప్ చేసి వస్తుంది, ట్యాబ్ కొట్టాలంటే వస్తుంది అనమాట. నాకేం కావాలంటే నేను 192 ఐపీ వాడతానండి. ఓకే, 192 ఐపీ వాడండి, ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే మీకు ఏమొస్తుంది, సో స్వామ్ ఇనిషియలైజ్డ్ వచ్చిందా, మీరు ఇక్కడ చూసారు అనుకోండి, మీకు ఇది అనమాట. ఇది కాపీ చేయాలి. ఓకే, కాపీ సెలెక్ట్ చేసి మీకు కంట్రోల్ ఇన్సర్ట్ చేసి నోట్ ప్యాడ్కి వచ్చి పేస్ట్. సో ఇక్కడ వచ్చి కొంచెం ఇబ్బంది ఉందండి, నోట్ ప్యాడ్ కాదు కానీ నోట్ ప్యాడ్ ప్లస్, ఎందుకంటే మీకు గ్యాప్స్ వస్తాయి అనమాట. ఒక వేడ్ క్వశ్చన్ అడగచ్చాము. ఇప్పుడు కంప్యూటర్ లో ఫర్ ఎగ్జాంపుల్ నా కీబోర్డ్ లో ఇన్సర్ట్ లేదు, కంట్రోల్ ఐ కొడితే సరిపోతుందా? ఇన్సర్ట్ లేదండి, మీరు మ్యాక్ వాడితే నాకు ఐడియా లేదండి, ఎందుకంటే ప్రతి విండోస్ సిస్టమ్ లో కంపల్సరీ ఇన్సర్ట్ ఉంటుంది. సో ట్రై చేయండి, ఏదో ఒకటి ఉంటుంది చూడండి. సో ఇక్కడ కాపీ చేసి, యాక్చువల్గా నేను మ్యాక్ యూజర్ని కాదండి కాబట్టి నాకు అంత ఐడియా ఉండే ఛాన్స్ లేదు. ఓకే, రైట్. సో ఇది కాపీ చేస్తాను. ఇది కాపీ చేసి నాకేం కావాలి ఇప్పుడు, ఒక్కొక్క దానికి వెళ్ళి ఫస్ట్ ఆల్ట్ ఎంటర్ అంటే వస్తుంది. దీనికి ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి చూడండి, దాన్ని ఏమంటారు, కంట్రోల్ షిఫ్ట్ ఇన్సర్ట్ అంటాను. షిఫ్ట్ ఇన్సర్ట్ అంటే నేను షిఫ్ట్ పట్టుకుని ఇన్సర్ట్ నొక్కాను, అప్పుడు పేస్ట్ అయిపోయింది. ఎంటర్ కొట్టండి. ఓకే, డన్. మళ్ళీ ఇక్కడికి రండి, అన్నిటికీ షిఫ్ట్ ఇన్సర్ట్, అన్ని 4 ఇట్లా, నోట్ 3, నోట్ 4, నోట్ 5. ఓకే, డన్. సో ఇప్పుడు మళ్ళీ ఆల్ట్ ఎంటర్ అంటాను. సో డాకర్ నోడ్ ఎల్ఎస్ అని టైప్ చేసాను అనుకోండి, మీరు చూసినట్లయితే చూడండి ఇక్కడ ఒకటి వచ్చి లీడర్ స్టేటస్ మీరు చూసారనుకోండి, ఇక్కడ ఒకటి లీడర్ అనమాట, మిగతా అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. సరే, నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నాకు మీకు డాకర్ రన్ చేస్తే మీకు అర్థమైపోయింది తలకాయ నొప్పి ఇది, ఎందుకంటే ఒకే సర్వర్ క్రియేట్ అవుతుంది, అలా చేయకూడదని మీకు చెప్పాను. మరి ఎలా చేయాలా? డాకర్లో మనం దీన్ని సర్వీస్ అంటామని, ఈవెన్ క్యూబర్నెటిస్ లో కూడా సర్వీస్ అనే అంటారు యాక్చువల్గా. సో సర్వీస్ అంటే ఏంటంటే యాక్చువల్గా సర్వీస్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ కంటైనర్స్ అండి. కంటైనర్స్ లో మనకి క్యూబర్నెటిస్ లో పాడ్స్ అంటారు యాక్చువల్గా. ఎనీవే, ఇప్పుడు నేనేం చెప్పాను మీకు, ఇలా ఒక మల్టిపుల్ హోస్ట్లు ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4 హోస్ట్లు ఉన్నాయి, డాకర్ హోస్ట్లు. ఒక్కొక్క దాంట్లో కూడా ఒక కంటైనర్ ఉందన్నమాట. సర్వీస్ అనేది ఏంటంటే ఈ 4ని కంబైన్ చేస్తుంది. ఈ 4ని కంబైన్ చేసి ఒక వర్చువల్ ఐపీ ఉంటుంది అనమాట. వర్చువల్ ఐపీ ఉండి అది సర్వీస్ ఐపీ అనమాట. మీకు చూపిస్తాను. సో మనం అందరం అది లోడ్ బ్యాలెన్సర్ లాగా పనిచేస్తుంది. దానికి కనెక్ట్ అయినప్పుడు అదేం చేస్తుంటే బ్యాక్ ఎండ్ లో కనెక్ట్ అవుతూ ఉంటుంది. యాక్చువల్ ఒకటే యాక్టివ్ లో ఉంటుంది, మిగతా అన్ని కూడా సెకండరీ ఉంటాయి అనమాట. సో మీకు దాన్ని రౌటింగ్ మెష్ అంటారండి. రేపు చెప్తాను, ఈరోజు కాదు, టైం అయిపోయింది కాబట్టి రౌటింగ్ మెష్ అందాం. సో మీకు ఓవర్లే రౌటింగ్ మెష్ రేపు చెప్పి తర్వాత మనం మిగతా అన్ని కూడా చూద్దాం. సో కాబట్టి ఇప్పుడు ఈరోజు ఏంటంటే ఫస్ట్ సర్వీస్ క్రియేట్ చేయడము, ఏ విధంగా దాన్ని ఎక్స్పాండ్ చేయడము, ఏ విధంగా దాన్ని తగ్గించడము చూద్దాం అనమాట. సో దానికోసం ఏం చేస్తాను నేను, చూడండి, ఫస్ట్ ఒక ఇంజినిక్ సర్వీస్ స్టార్ట్ చేయాలండి. డాకర్ సర్వీస్
ఎల్ఎస్ అని టైప్ చేశాను అనుకోండి, ప్రస్తుతానికి మీరు చూస్తే ఏం లేవన్నమాట యాక్చువల్గా. ఓకే, అంటే ఏం సర్వీసెస్ ఏం చేయలేదు. సో నా ప్లాన్ ఏంటంటే ఒక ఎన్జినిక్స్ స్టార్ట్ చేయాలి. అలాగే డాకర్, సరే దీనికంటే ముందు ఒక ఇంపార్టెంట్ ఏంటంటే నా క్లస్టర్ని మనం జిఐలో విజిబిలిటీ చేయాలన్నమాట. అంటే ఏమేమి రన్ అవుతున్నాయని చెప్పి దానికి ఒక బ్యూటిఫుల్ ఒకటి ఉందండి, దాని పేరు అంటే స్వామ్ విజువలైజర్ అంటారు. చూడండి, స్వామ్ విజువలైజర్ అని వెళ్ళారు అనుకోండి, ఇది కూడా కంటైనర్ గా రన్ అవుతుంది అనమాట. మీకు ఏంటంటే మొత్తం చూపిస్తుంది ఏమేమి రన్ అవుతుంది మీ డాకర్లో అని చెప్పి. కిందకి రండి, సో ఇలా చూపిస్తుంది అనమాట. సో వర్కరు, మేనేజరు, వర్కర్ ఈ విధంగా చూపిస్తుంది. సో నేను ఏం చేస్తాను, కిందకు వచ్చి మీకు ఇది కాపీ, అంటే ఈ పోర్ట్ 8080 వాడుకుంటుందండి, కాబట్టి అంటే 8080 దేనికి వాడకూడదు అనమాట. మీరు కాపీ చేసి ఇలా చేయొచ్చు. ఇదేంటంటే ఒక కంటైనర్ రన్ అవుతుంది అనమాట, లేదా డైరెక్ట్ గా స్వామ్ లోనే రన్ చేయొచ్చు. ఒకటి పోతే ఇంకోటి ఉండాలి అనుకుంటే దానికి మళ్ళీ వద్దాం. బేసిక్ గా నేను ఇది రన్ చేస్తాను, రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. యా, సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇది కాదండి, సారీ, ఇక్కడ కూడా రన్ చేయొచ్చు. దాని నేనేం చేస్తానంటే ఇలా రన్ చేస్తాను. రన్ చేయాలా లేకపోతే ఎనీవేర్? చెప్తాం, వద్దాం, ఎక్కడైనా రన్ చేయొచ్చు. యాక్చువల్ గా మనం మాస్టర్ నోడ్లోనే రన్ చేయమండి. ఎందుకు అలా చేస్తే ప్రాబ్లం కదా, ఒకవేళ మాస్టర్ డౌన్ అయిపోతే ప్రాబ్లం కదా. సర్వీస్ గా రన్ చేస్తాం దాన్ని. సర్వీస్ ఏం చెప్పాను ఇప్పుడే మీకు, సెట్ ఆఫ్ కంటైనర్స్ అని చెప్పాను, అవునా? కాబట్టి ఏమవుతుందంటే ఒకసారి ఫెయిల్ అయిపోయి ఇంకో దగ్గరికి వెళ్తుంది అనమాట. బట్ మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. రైట్ నౌ మీకు 8080లో ఆపరేట్ అవుతుంది కదా. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఈ పబ్లిక్ ఐపీని తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసి నేను 8080 అన్నాను అనుకోండి, మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు చూసారనుకోండి, మేనేజర్ నోడు, వర్కర్ నోడు ఈ విధంగా వస్తుంది. రైట్, ఏం రన్ కావట్లేదు మీకు యాక్చువల్గా. సో ఇదే నేను తీసుకెళ్ళి, ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు దేని మీద రన్ అవుతుంది, నేను ఇక్కడికి వచ్చి డాకర్ సర్వీస్ ఎల్ఎస్ అని అనుకోండి, సర్వీస్ కాదు, ఇది సర్వీస్ గా రన్ కావట్లేదు, ఒక కంటైనర్ గా రన్ అవుతుంది. డాకర్ పిఎస్ అని టైప్ చేస్తే కంటైనర్స్, అంటే ఇది ఒక కంటైనర్ గా దీని మీద రన్ అవుతుంది, ఎక్కడ మేనేజర్ మీద రన్ అవుతుంది. కాబట్టి ఇది ఫెయిల్ అయిపోతే ఆబ్వియస్ గా ఇది కూడా పోతుంది అనమాట. మరి ఎలా చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను, ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తాను. చూడండి, డాకర్ పిఎస్, అరే డాకర్ స్టాప్ అని చెప్పి రెండు ఉన్నాయి, రెండు ఇచ్చేస్తాను. ఓకే, యాక్చువల్గా ఎలా రన్ చేయాలంటే ఇప్పుడు మీకు కింద సర్వీస్ గా రన్ చేయాలన్నమాట. ఇక్కడ సర్వీస్ గా రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు మల్టిపుల్ కంటైనర్స్ రన్ చేయొచ్చు. ఓకే, సరే. సో నేనేం చేస్తానంటే మీకు ఇక్కడికి వచ్చి, అంటే ఈ కంటైనర్ చూపించదండి మీకు, బట్ నేనేం చేస్తాను, డాకర్ సర్వీస్ క్రియేట్ అని మళ్ళీ రన్ చేద్దాము దీన్ని. అంటే మీకు జస్ట్ విజువల్ గా చూపించాను కదా. ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక ఇది కాకుండా ఎన్జినిక్స్ సర్వీస్ రన్ చేస్తాను, ఎక్కడ మన ప్లే విత్ డాకర్ లో. రైట్ నౌ మీరు చూస్తే ఇలా ఉంటుంది అనమాట యాక్చువల్ గా. ఓకే, అంటే మీకు ఆ విజువలైజర్ కనిపించదండి, మీకు కంటైనర్స్ మొత్తం కనిపిస్తాయి కానీ ఆ విజువలైజర్ కంటైనర్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓన్లీ ఏంటంటే వేరే అనదర్ కంటైనర్స్ మాత్రం కనిపిస్తాయి. ఎనీవే, సో నేనేం చేస్తానంటే ఏది మన ఇక్కడ ఉంది కదా. సో నేనేం చేస్తానంటే చూడండి, డాకర్ సర్వీస్ క్రియేట్ అంటాను, ఇలా ఇచ్చి మీకు ఇక్కడ ఏం చేయాలా, సరే ఎంటర్ కొడతాను మీకు సింటాక్స్ చూపించడానికి. ఎలాగా, హైఫన్ నేమ్, సర్వీస్ పేరు నేమ్ ఇస్తాను, test_nginx అని ఇస్తాను అనుకుందాం. ఓకే, test_nginx, తర్వాత హైఫన్, ఆవులు ఎంత వస్తుందండి, మ్యూట్ చేసుకోండి. ఏమంటారు? సో నాకు నిద్ర వస్తుంది, ఏం చేద్దాం చెప్పండి. సో హైఫన్ టెస్ట్ ఎంజిన్ పబ్లిష్ ఇచ్చి పోర్ట్ ఏమి ఇద్దాం, 8000:80 ఇద్దాం. 8080 ఆల్రెడీ యూజ్ చేయదు, 8000:80 ఇస్తాను. ఓకే, తర్వాత ఏం చేస్తాను, ప్రస్తుతానికి నేను ఏం చేస్తాను, ఒక ఇమేజ్, ఏ ఇమేజ్ అండి, సారీ ఎంజినిక్స్ అని ఇచ్చి లేటెస్ట్ అని ఇస్తాను. ఓకే, ఎంజినిక్స్ లేటెస్ట్ అని ఇస్తాను, ఎంటర్ కొట్టండి. సో మీకు ఏం జరుగుతుంది, బ్యాక్ ఎండ్ లో సింపుల్ గా ఒక సర్వీస్ క్రియేట్ అవుతుందండి. సర్వీస్ క్రియేట్ అయ్యి సర్వీస్ కింద మీకు ఒక కంటైనర్ క్రియేట్ అవుతుంది.
సో నాకు ఎలా తెలుసు ఇప్పుడు చూడండి, డాకర్ సర్వీస్ ఎల్ఎస్ అంటే మీరు చూసినట్లయితే చూడండి, సర్వీస్ పేరు వచ్చి టెస్ట్ ఎంజినిక్స్. ఇది కంటైనర్ కాదండి, మళ్ళీ చెప్తున్నాను, ఇది కంటైనర్ కాదు, ఇది ఒక సర్వీసు. ఓకే, సో ఇట్లా ఇప్పుడు మీరు చూసి ఇక్కడ మీరు మోడ్ వచ్చి రేపు ఇవన్నీ కూడా రేపు మాట్లాడదామండి, మోడ్ అంటే ఏంటి సంగతి అని. బట్ మీరు అర్థం చేసుకోవాలి, టెస్ట్ ఎంజినిక్స్ అన్నమాట. దీని లోపల ఎన్ని కంటైనర్స్ రన్ అవుతున్నాయి చూడండి, డాకర్ సర్వీస్ పిఎస్ టెస్ట్ ఎంజినిక్స్ అన్నాను అనుకోండి, ప్రస్తుతం నాకు ఒక కంటైనర్ రన్ అవుతుంది చూసారా, టెస్ట్ ఎంజినిక్స్ .1 అని. ఇప్పుడు నేను స్వామ్ విజువలైజర్ స్టార్ట్ చేస్తాను, చూద్దాం ఏమవుతుందో. యా, ఇక్కడికి వచ్చి ఇది కాపీ చేస్తాను. యాక్చువల్లీ ఇట్లా కూడా చేయొచ్చు, నేను ఇది కాపీ చేసి. సో ఆ కంటైనర్ మాస్టర్ ఉంటుంది కదండి. ఏమండి లేదండి, చూపిస్తుంది కదా, నోడ్ 3 ఉంది చూడండి, నోడ్ 3లో రన్ అవుతుంది ప్రస్తుతానికి, నాట్ మాస్టర్. ఇక్కడికి వచ్చి షిఫ్ట్ ఇన్సర్ట్ అని టైప్ చేసి ఎంటర్ అని కొడతాను. అయితే ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు ఇది వాడడం వల్ల ఇక్కడ ఆటోమేటిక్గా మీరు ఏ కంటైనర్ పోర్ట్ ఓపెన్ చేసి ఇక్కడ కనిపించేస్తుంది పైన మీకు. ఇది మనం రెగ్యులర్ గా మనం 3 సార్లు అవసరం పెట్టి చేసి ఇది కనిపిదు అనమాట, ఇక్కడ కనిపించేస్తుంది. అంటే ఇప్పుడు నేను విజువలైజర్కి పోవాలనుకోండి, ఇక్కడ సింపుల్గా 80 పోర్ట్కి నేను ఓపెన్ చేసింది, అది అయిందా లేదా స్టార్టింగ్, ఇంకా అది క్లిక్ చేస్తే యాక్చువల్గా మీకు ఓపెన్ అయిపోవాలి అనమాట. ఇక్కడ యాక్చువల్గా ఇంకా రాలేదు, సో ఇక్కడ చూద్దాం. ఇన్ కేస్ మీరు ఈ మాస్టర్ నోడ్ ఫెయిల్ అయితే డైరెక్ట్ గా అది ఆటోమేటిక్ గా నెక్స్ట్ వర్కర్ నోడ్ మాస్టర్ నోడ్ గా ప్రమోట్ చేసుకోవచ్చా, అంటే అవుతుందా? అందుకే కదా నేను మీకు 1, 3, 5 పెట్టుకోండి అని చెప్పింది. మాస్టర్స్ ఆటోమేటిక్ కాదు కాబట్టి నేను 1, 3, 5 పెట్టుకోవాలండి మాస్టర్స్ అని చెప్పాను. రైట్, సో ఇప్పుడు ఇక్కడ పోయి రిఫ్రెష్ చేస్తే ఏమవుద్దో చెక్ చేద్దాం. సో మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ టెస్ట్ ఎంజినిక్స్ కనిపిస్తుంది. ఓకే, మీకు పర్వాలేదు, ఇది కూడా కనిపిస్తుంది, అంటే విజువలైజర్ కూడా కనిపిస్తుంది. గుడ్, లుక్స్ లైక్ నేను సర్వీస్గా చేసినప్పుడు కనిపిస్తుంది. ఎనీవే, మీరు ఇక్కడ చూసారనుకోండి, మీకు ఓవరాల్గా క్లస్టర్లో ఏం కనిపిస్తుంది చూడండి. సో మీ టెస్ట్ ఎంజినిక్స్ వచ్చి నోడ్ 3లో రన్ అవుతుందని కనిపిస్తుంది. అయితే నేనేం చేస్తాను, దీంతో పని లేదండి, నేను ఈ 2 షట్ డౌన్ చేస్తాను. అనవసరంగా నాకు కన్ఫ్యూజన్ తప్ప ఏం లేదు. రైట్, మనం ఇక్కడ ఉన్నాం కదా. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు నాకేం కావాలా, సో డాకర్ సర్వీస్ టెస్ట్ ఎంజినిక్స్ పిఎస్ టెస్ట్ ఎంజినిక్స్ అని టైప్ చేస్తే ఒకే కంటైనర్ అవుతుంది. నేను దాన్ని ఇన్స్పెక్ట్ చేయొచ్చు. డాకర్ సర్వీస్ ఇన్స్పెక్ట్ టెస్ట్ ఎంజినిక్స్ వెళ్ళాను అనుకోండి, మీకు మొత్తం చూపిస్తుంది. మీరు చూడండి, ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే వర్చువల్ ఐపీస్ అని చెప్పి మీకు ఒక ఐపీ ఉంది చూడండి, 10.255.0.7 అని ఒకటి వచ్చింది యాక్చువల్గా. ఓకేనా, ఇదేంటంటే మనం టెస్ట్ ఎంజినిక్స్ అని ఒక సర్వీస్ క్రియేట్ చేశాం కదా, ఆ ఐపీకి ఇది. అంటే మీకు ఏం జరుగుతుందంటే ఇక్కడ కేర్ఫుల్గా చూస్తే మీకు ఇది సర్వీస్ అండి, ఇది సర్వీస్కి ఒక ఐపీ ఉంది, విచ్ ఈస్ మీకు కింద చూపించినట్టు 10.255.0.7. మీకు వెనక ఒక ఎంజినిక్స్ ఉందన్నమాట. సో మీరు కనెక్ట్ అయ్యేటప్పుడు దీనికి కనెక్ట్ అవుతాం. అంటే మీరు ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే మీకు ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఆల్ట్ ఎంటర్, 8000 క్లిక్ చేశాను అనుకోండి, మీకు ఎంజినిక్స్ వస్తుంది. యాక్చువల్గా దేనికి కనెక్ట్ అవుతుంది, మీకు వెళ్ళి 8000 పోర్ట్ కనెక్ట్ అవుతుంది. 8000 పోర్ట్ ఏంటి, సర్వీస్ పోర్ట్, అవునా? మనం అదే సర్వీస్ కదా, చూడండి ఇక్కడ పబ్లిష్డ్ పోర్ట్స్, ఈ సర్వీస్ పబ్లిష్ ఇచ్చాం మనం క్రియేట్ చేసేటప్పుడు. కాబట్టి మీరు ఇండివిజువల్గా కంటైనర్ కనెక్ట్ కావట్లేదు, సర్వీస్కి కనెక్ట్ అవుతున్నారు. సో నేను చెప్పినట్టు మీకు సర్వీస్ ముందు ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎవరన్నా మీ ఇంటికి పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చారనుకోండి, ఎవరికి ఇస్తారు, డైరెక్ట్గా వచ్చి మీ దగ్గరకు వచ్చి మీకు ఇచ్చారుగా. ముందు అమ్మకో నాన్నకో ఎవరుంటే వాళ్ళు పెద్దవాళ్ళకి ఇచ్చి తర్వాత బాబు రండి అంటారు, అంతేగాని మీకు ఎవరుగా. సో ఇది ఈ సర్వీస్ అనేది నాన్న అనుకోండి, ఫాదర్ అనుకోండి. ఓకే, సో వెనకున్న బచ్చాలందరూ పిల్లలు అనుకోండి. సర్వీసెస్ వెనకుండా అన్ని కూడా కంటైనర్స్ అన్నమాట ఇవన్నీ. సో కాబట్టి మీరు కనెక్ట్ అయ్యేటప్పుడు సర్వీస్కి కనెక్ట్ అవుతారు, అది ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్కి వెళ్తుంది అనమాట ఈ విధంగా. ఓకేనా?
సో అయితే మీకు ఒక కంటైనరే ఉంది కదా సార్, మరి ప్రాబ్లం కదా అని మీరు అడగచ్చు. మీ క్వశ్చన్ వ్యాలిడే. అందుకని నేను ఏం చేస్తాను తెలుసా, ఇప్పుడు మీరు చూడండి, దీన్ని ఇంక్రీజ్ చేయాలనుకోండి, డాకర్ సర్వీస్ ఎల్ఎస్ అని టైప్ చేస్తే మీరు చూసినట్లయితే టెస్ట్ ఎంజినిక్స్ అని ఉంది. టెస్ట్ ఎంజినిక్స్ వచ్చి మీకు 1 by 1 అంటే రిప్లికాస్ అంటే ఏంటంటే కాపీలు అనమాట. మీకు బేసిక్ గా సేమ్ కాపీస్. రిప్లికాస్ 1 by 1 అంటే ఒకటి ఉండాలా, ఒకటి కావాలా, ఒకటి ఉంది అంతే. ఓకేనా? సో అంటే దాని ఉద్దేశం ఇప్పుడు మీకు 1 by 3 అంటే అర్థం ఏంటంటే 3 కావాలా, ఒకటి ఉంది ప్రస్తుతం. 1 by 1 అంటే ఒకటి కావాలా, ఒకటి ఉంది, కరెక్ట్ గానే ఉంది. ఇప్పుడు నేను ఇది ఇంక్రీజ్ చేయాలండి. ఇది ఇంక్రీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట అన్నిటి మధ్య. ఓకేనా? అంటే నేనేం చేస్తాను, ఇంకొక 4 యాడ్ చేశాను అనుకోండి. ఎలా చేయొచ్చు, డాకర్ సర్వీస్ స్కేల్ టెస్ట్ ఎంజినిక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాను అనుకోండి. ఓకేనా? సో ఇక్కడికి వెళ్ళాను అనుకోండి, టెస్ట్ 5 అని ఇచ్చాను. ఇక్కడికి వెళ్దాం, ఏమవుద్దో చూద్దాం. వచ్చిందా? మీరు చూసారనుకోండి, ఆటోమేటిక్గా స్వామ్ ఏం చేసింది, 5 కంటైనర్స్ ని పెట్టేసింది. నేనేం చేయాలి, నేనేం అక్కడ పోయి ఇక్కడ పో అని చెప్పాలా? అంటే మనం కంట్రోల్ చేయగలమా, పలానా దానికి వెళ్ళాలా, పలానా దానికి వెళ్ళకూడదు అని కూడా, అది కూడా రేపు చూద్దాం ఎలా చేయాలని చెప్పి. ఫస్ట్ మీకు సర్వీస్ అర్థం కావాలా. సో కాబట్టి ఇప్పుడు ఏమైంది, సర్వీస్ ఏం చేసింది, మీకు వెనకున్న వాటికి క్లీన్ గా చేసింది అనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు ఇది ఓవర్లే నెట్వర్క్ పైన వర్క్ అయింది కదా, అంటే ఈ సర్వీస్ అనేది ఓవర్లే నెట్వర్క్ పైన రన్ అయ్యి అన్నిటిపైన స్పిన్ అప్ చేసింది. నేను సర్వీస్ అని అంటే అది ఓవర్లే అండి, దాంట్లో క్వశ్చన్ లేదనమాట. ఇంకా ఎప్పుడైనా సర్వీస్ అని మాట్లాడానంటే అది ఓవర్లే, అదే వాడుకుంటుంది అనమాట. ఓకే? సో కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే, అలా చేయడం వల్ల ఇవన్నీ కూడా ఇంటర్నల్ గా కమ్యూనికేట్ అయిపోతూ ఉంటాయి. సో అంటే ఏంటంటే దాని ఇప్పుడు అన్ని కూడా సేమ్. సో దానికి ఏంటంటే మీకు రౌటెడ్ మెష్ నెట్వర్క్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విధంగా. అదే మీరు స్కేల్ డౌన్ చేయాలనుకోండి, అది కూడా చేయొచ్చు అనమాట. సో నా ఉద్దేశం ఏంది, ఇక్కడికి వచ్చి సో నేనేం చేస్తాను, కాదు నాకు ఒకటికే కావాలి, అనవసరం 5 పెంచిన, ఒకటి కావాలని చెప్పి ఇక్కడికి వెళ్ళాను అనుకోండి, ఆటోమేటిక్ అదే తీసేస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం స్వామ్ సెటప్ చేసుకొని ఈ విధంగా సర్వీసెస్ క్రియేట్ చేసుకోవాలండి. సో రేపు ఏం చేద్దామంటే ఇంకా డీటెయిల్ గా మనం సర్వీసెస్ ఎలా అప్డేట్ చేయాలా, కొత్త ఇమేజెస్ ఎలా పుష్ చేయాలా, తర్వాత సర్వీస్ కన్స్ట్రెంట్స్ ఏంటి, తర్వాత మనకి దీని పేరేంటి, ఇంకా మనం సీక్రెట్స్ ఏంటి, ఇన్ని కూడా మేబీ ఈ రోజు రేపు కూడా చేయాల్సి వస్తేమో, ఇది చిన్నగా చెప్పాలి కాబట్టి. ఓకేనా? ఇక్కడ ఆపుదాము. ఎనీ క్వశ్చన్స్? యా, ఇప్పుడు మీరు రిప్లికాస్ ఇచ్చారు కదా, సో నంబర్ ఆఫ్ రిప్లికాస్ maximum number of replicas is equal to maximum number of nodes అట్లా అనుకోవచ్చా? ఎందుకంటే ఓహో అట్లా అంటారా, మీకు అలా అర్థమైందంటారా? అట్లా ఓపెన్ చేద్దాం, ఏమంటారు? అంటే 6 7 అట్లా ఇస్తే 6 కాబట్టి 10 ఇచ్చుకోండి, ఎవరు కాదన్నారు దాన్ని. ఓకేనా? అదేం లేదండి. 1-to-1 మ్యాపింగ్ చేయాలంటే అది ఒక గ్లోబల్ అని ఒక మెథడ్ ఉంది, అది రేపు చెప్తాను. ఓకే. ఇక్కడ మీరు 2 అని ఇచ్చారు అనుకోండి, 2 అంటే ఎలా తీసుకుంటుంది అంటే నువ్వు ర్యాండమ్ గా పిక్ చేసుకుంటుందా, అవుట్ ఆఫ్ 5 లో 2 పిక్ చేసుకుంటుందా ర్యాండమ్ గా? అందుకేనండి దాని మేనేజర్ అనేది, ఎందుకంటే దానికి తెలుసు అనమాట ఏది లోడెడ్ లో ఉంది, ఏది అన్లోడ్ లో ఉంది, ఏది యూస్ చేసుకోవాలి, అది ఆ డెసిషన్ అంతా అదే తీసుకుంటుంది అనమాట. సో కాబట్టి మనం దాంతో అనవసరంగా డిస్ట్రిబ్యూట్ చేయకూడదు. కానీ మీరేం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ నోడ్ 2 నోడ్ 3 ప్రొడక్షన్ అనుకోండి, నోడ్ 4 నోడ్ 5 డెవలప్మెంట్ అనుకోండి. కాబట్టి నాకు పలానా ఎన్వైరన్మెంట్ వచ్చి ఓన్లీ ఆన్ ప్రొడక్షన్ లో చేయాలంటే దానికి లేబుల్స్ వాడతాం అనమాట. దీన్ని లేబుల్స్ అంటారు యాక్చువల్ గా. ఈవెన్ కుబర్నెటిస్ లో కూడా అలా చేసి రేపు చూపిస్తాను. ఓకే? ఓకే. అండ్ ఈ విజువలైజేషన్ ఓన్లీ సర్వీసెస్ రన్ అయ్యే లోపల రన్ అయ్యే సర్వీసెస్ లో రన్ అయ్యే యాప్స్ ఒకటే చూపిస్తుందా, లేకపోతే దాంట్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్ కూడా దాంట్లో ఎంత CPU తీసుకుంటుందో? జస్ట్ సర్వీస్ మీకు క్లస్టర్ ఓవర్ వ్యూ చూపిస్తుంది, ఏంటి పరిస్థితి అని చూపిస్తుంది అంతవరకే దాని లోపల. సో మీకు ఏంటంటే ఏంటి పరిస్థితి లోపల మీకు అన్ని లాగ్స్ కావాలి, దానికి సపరేట్ గా మీకు డేటా డాగ్ అని ఇవన్నీ ఉన్నాయి, అవి వాడుకోవాల్సి వస్తుంది. మీ లాగ్స్ పుష్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి కంటైనర్ లో ఉన్న లాగ్స్ ని మీరు ఏం చేయొచ్చు అంటే తీసుకెళ్లి సెంట్రలైజ్డ్ గా డేటా డాక్కో లేకపోతే డైనట్రేస్ అని లేకపోతే నేగియోస్ అని. నేగియోస్ ఓల్డ్ అయిపోయిందండి. నేగియోస్ ఈస్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్. నేగియోస్ ఈస్ నాట్ ఏపీఎం అంటారు యాక్చువల్ గా, అంటే అప్లికేషన్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అనమాట. ఆ టూల్ కింద రాదు నెగియోస్. మీకు డైనట్రేస్, డేటా డాగ్, న్యూ రిలిక్, రేగన్ ఇవన్నీ కూడా ఏపీఎం కింద వస్తాయి.
ఈవెన్ స్ప్లంక్ కూడా యూజ్ చేసుకోవచ్చా? స్ప్లంక్ కూడా స్ప్లంక్ మీకు మానిటర్ చేయదు కదండి. అంటే ఎస్ ఒక్కొక్క విధంగా వాడుకోవచ్చు. యాక్చువల్గా స్ప్లంక్ ఎల్క్ స్టాక్ కింద వస్తుంది, ఓకేనా? సో ఇట్స్ మానిటరింగ్ కింద రాదు. నాజియోస్ దేనికి సపోర్ట్ చేస్తుందండి మెయిన్లీ? నాగియోస్ వచ్చి ఇన్ఫ్రా మానిటరింగ్ అండి. ఇన్ఫ్రా మానిటరింగ్ సర్వర్స్ అప్ లో ఉన్నాయా డౌన్ అయినా అని. సో అంటే నేను చూసిన దాన్ని బట్టి కంటైనర్స్ కి ఇట్స్ నాట్ ఏ గుడ్ సొల్యూషన్. ఓకే. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అండి, నాకు ఆల్రెడీ టైం అయిపోయింది. సో లాస్ట్ క్వశ్చన్ ఎవరైనా ఓటేసి వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చండి. సో మెమరీ యూసేజ్ కూడా ఇక్కడ చూపిస్తుంది కదండి, అంటే 31 GB ర్యామ్ అన్నమాట పైన. అది నోడ్ ఆ నోడ్ వర్కర్ కి ఎంత సిపియు ఉందని చూపిస్తుంది అంతే. అది ట్రూ కాదు, బై ద వే, డోంట్ థింక్ అది ట్రూ అనుకుంటున్నాను, అది కాదు యాక్చువల్లీ. ఎందుకంటే ఈ నోడ్ 1 కూడా ఇట్స్ యాక్చువల్లీ ఏ కంటైనర్. అదేంటంటే మొత్తం అది ఎక్కడ రన్ అవుతుందో ఆ సిస్టమ్ ఐపీ చూపిస్తుంది, సారీ సిస్టమ్ మెషిన్ మొత్తం ర్యామ్ చూపిస్తుంది. హౌ కమ్ అన్ని ఒకటే ఉన్నాయి కదా. యాక్చువల్గా ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కూడా యాక్చువల్ అవి కూడా కంటైనర్సే. బ్యాక్ ఎండ్ లో నేను చేస్తుంది ఇక్కడ అంతా అవి కూడా కంటైనర్సే, మీకు అది తెలియదు బ్యాక్ ఎండ్ లో అంతే. దానికి ఏంటంటే వేరే టూల్స్ ఉన్నాయండి, దానికి నెక్స్ట్ వెళ్దాం, డోంట్ వరీ. సార్ ఈ టూల్ ఏదో బాగుంది కదా, అంటే స్పాట్ ఇన్స్టెన్సెస్ యూజ్ చేసే బదులు వీటిని చూసుకొని రన్ చేసుకోవచ్చా? అంటే 4 hour సెషన్ లో. డెఫినెట్గా నేను ప్రాక్టీస్ మీకు అందుకనే చెప్తుంది, మీ ప్రాక్టీస్ బాగా పనికొస్తుందండి. ఇది స్పాట్ వాడాల్సిన పని లేదు. స్పాట్ ఎప్పుడు వాడాల్సి వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ లో మీకు ఒక 20 కంటైనర్ రన్ చేస్తున్నారు, అటువంటిప్పుడు ర్యామ్ సరిపోదు కదా దీంట్లో, అందుకని వాడుకోమని చెప్తున్నాను యాక్చువల్గా. సో కాబట్టి నేను ఎందుకు ఇన్ని రోజులు చెప్పలేదంటే, దీనికి అలవాటు పడకూడదు, మీకు AWS లో ప్రాక్టీస్ కావాలని చెప్పి చెప్పలేదు. ఇప్పుడు ఏంటంటే స్వామి మీకు అవసరం అని చెప్తున్నాను. ఇదేమైనా లిమిటేషన్స్ ఉందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను HDFS హడూప్ క్లస్టర్ ఏదన్నా స్పిన్అప్ చేయాలంటే చేసుకోవచ్చా దీంట్లో? మీరు ఏమన్నా చేసుకోండి, లోడ్ ఎక్కువ అయిపోయిందంటే ఆటోమేటిక్ టెర్మినేట్ అయిపోతుంది. కాబట్టి అంటే గ్యారంటీ లేదు. ఇది జస్ట్ ఒక నామినల్ టెస్టింగ్ అంటే చేసుకోండి, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఇట్లా రేపు పొద్దున్న నేను స్టాక్ కూడా డిప్లాయ్ చేసి నేను ఓటింగ్ యాప్ ఉంది, అది కూడా డిప్లాయ్ చేసి చూపిస్తారు రేపు మీకు, అది కూడా పనిచేస్తుంది. కాబట్టి ట్రై చేయండి, ట్రై చేస్తే కదా. ఇప్పుడు అనడానికి ఏముందండి, పని చేస్తుంది లేకపోతే లేదు, పని చేయకపోతే ఎనీవే మీకు AWS ఉంది, పని చేస్తే మంచిది, టెస్ట్ చేయండి, దానిదే ఉంది. అన్ని టెస్టింగ్లు నేను చేయలేను కదా, అంతే. సరేనండి, లెట్స్ స్టాప్ ఇట్ హియర్, లెట్స్ మీట్ అప్ టుమారో. బై గైస్.